అందరికీ వందనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అనే పదాలు చాలాసార్లు మీకు కనిపిస్తాయి. బై ఫెయిత్, త్రూ ఫెయిత్ అనే పదాలు కనిపిస్తాయి, చాలాసార్లు కనిపిస్తాయి. ఈ పత్రికని విశ్వాస వీరుల పత్రిక, లేకపోతే ఈ 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల యొక్క పట్టిక, లిస్ట్ అని వేదాంతులు అంటారు. ఈ పత్రిక, ఈ అధ్యాయం అంతా విశ్వాసమును బట్టి ఎవరెవరు ఎలా నీతిమంతులయ్యారో, విశ్వాసమును బట్టి ఎవరెవరు ఎలా నీతిమంతులయ్యారో ఈ అధ్యాయంలో మీరు చదవగలుగుతారు. అయితే ఈ 10వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది. నేను చెప్తాను, వినండి. నేను చెప్తాను, ఆలకించండి. 10వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, వస్తానని చెప్పిన ప్రభు ఆలస్యం చేయడు, ఆయన త్వరగా రాబోతున్నాడు అని. ఆ తర్వాత మాట ఏంటంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. మీరు గమనించాలి, బాగా గమనించాలి. 10వ అధ్యాయం చివరిలో ఉన్న మాట ఏమిటంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు అని. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడైనా మనం జీవిస్తూనే ఉంటాం. మరి ప్రభు సన్నిధిలో పరలోకంలో అయినా మనం జీవిస్తాం. ఇక్కడ మనకు జీవితమే, అక్కడ జీవితమే. మరణము లేదని రాసింది బైబిల్లో. క్రీస్తునందున్న వాడికి, క్రీస్తు యేసునందున్న వారికి మరణం లేదు. ఇక్కడ మనం ఇలా జీవిస్తున్నామా, రేపు పరలోకంలో కూడా జీవిస్తాం. శాశ్వతమైన జీవితం ఇది, అశాశ్వతమైన జీవితం అది శాశ్వతమైన జీవితం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు, ఇక్కడైనా అక్కడైనా. అంటే ప్రభు రాకడికి నీవు సిద్ధపడాలనుకుంటే నీలో విశ్వాసము ద్వారా కలిగిన నీతి చాలా ప్రాముఖ్యం. సహజంగా మనం నీతిమంతులం ఎలాగవుతాము అని అంటే, కామన్గా సహజమైన ధోరణి ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు నీతిమంతులం అవుతాం. అది ఒక భాగం మాత్రమే, వాస్తవమే. యేసుక్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా మార్చబడడం వాస్తవమే, అదొక భాగం. కానీ విశ్వాస మూలముగా అంచెలంచెలుగా ప్రభు రాకడికి సిద్ధపడే ఆ నీతిని మనం సంతరించుకోవాలి. ప్రభు రాకడికి సిద్ధపడే ఆ నీతి. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రభు రాకడికి వెళ్ళిపోతారని నేను చెప్పను, బైబిల్ అలా చెప్పదు. నీతిమంతులం అవుతున్నాం, కానీ విశ్వాస మూలముగా, విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా మనం అంచెలంచెలుగా నీతిని అనుసరిస్తున్నటువంటి కొన్ని ప్రభు రాకడికి సిద్ధపడే కొన్ని అనుభవాలలోకి మనం వెళ్ళాలి. అందుకని ఈ 11వ అధ్యాయం ఏమని చెప్తుందంటే, ఎవరెవరు వాళ్ళ విశ్వాసము ద్వారా ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఏ ఏ పద్ధతులలో, ఏ ఏ అంశాలలో వాళ్ళు నీతిమంతులుగా ప్రకాశించబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, ప్రభు రాకడికి ఉండవలసిన ఆ నీతి క్రియలు విశ్వాసమును బట్టి ఎలా ఉంటాయి అనే సంగతి మనకు ఈ 11వ అధ్యాయం ప్రారంభం నుండి ముగించేంత వరకు చదివితే కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. వాటిని అనుసరిస్తేనే కానీ ప్రభు రాకడలో ఎత్తబడలేం. అందుకే 10వ అధ్యాయం చివరిలో ఆ మాటను ఉపయోగించి 11వ అధ్యాయం అంతటిని ఆ విశ్వాసుల లిస్టు, విశ్వాసాన్ని బట్టి నీతిగా మార్చబడిన ఆ పద్ధతులు ఏమిటో అని రాయబడి ఉన్నాయి. ఇంచుమించుగా 17 మంది పేర్లు రాయబడి ఉన్నాయి అక్కడ. ఎంతమంది పేర్లండి? 17 మంది పేర్లు
పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ రాయబడినాయి. 17 మంది పేర్లు రాయబడ్డాయి. వాళ్ళల్లో గ్రూపులుగా వాళ్ళని విభాగించి మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి విశ్వాసం బట్టి ఒకే పద్ధతి కాకుండా విశ్వాసం బట్టి చాలా సంగతులు వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా వ్యక్తిగతంగా మనం చూడగలుగుతాం. మొట్టమొదటిలో మనం 4-5 వాక్యాల్లో చదివితే అన్ని చెప్తా ఉంటాను, మీరు వింటా ఉండండి. మీరు బైబిల్ చూసుకుంటూ చెప్పే విషయాలు మర్చిపోకండి. 4-5 వాక్యాలు చదివితే అక్కడ 2 వ్యక్తుల గురించి ప్రత్యేకంగా రాయబడింది. వాళ్ళు విశ్వాసం బట్టి వాళ్ళలో ఏం జరిగింది. నేను చెప్పాను, ప్రభు రాకడికి నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించాలి, ఇక్కడైనా అక్కడైనా. ఆ జీవితం ప్రభు రాకడలో ఎత్తబడే ఆ జీవితం నీకు కలగాలనుకుంటే నీవు ఏం చేయాలి? 4-5 వాక్యాల్లో మొదట హేబేలు గురించి రాసింది, రెండవది హానోకుని గురించి రాసింది. మీరు గమనించండి, నేను అక్కడ లేనివేం చెప్పను, మళ్ళీ తర్వాత నెమ్మదిగా మీరు చదువుకోండి. హేబేలు గురించి హానోకుని గురించి ఏమని రాసిందంటే, వాళ్ళిద్దరూ విశ్వాసమును బట్టి, హేబేలైనా హానోకైనా విశ్వాసమును బట్టి వాళ్ళిద్దరూ సాక్ష్యము పొందారు అని రాసింది. సాక్ష్యం పొందారట. ఇప్పుడు మనమంతా ప్రభు రాకడికి ఎత్తబడాలి అనుకుంటే మనం ఎత్తబడటకు ముందు సాక్ష్యం పొంది ఉండాలి. ఎలా? విశ్వాసమును బట్టి. వాళ్ళు విశ్వాసం బట్టి ఎలా సాక్ష్యం పొందారు? ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరు, హేబేలు కయ్యను అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణను తెచ్చారు. ఇతని దగ్గర గొర్రెల మంద ఉంది, ఇతని దగ్గర పొలం పంట ఉంది. ఇతనేమో పొలం పంట తెచ్చాడు, ఇతనేమో గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెని క్రొవ్వింది, పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నది తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే దేవుడట ఈ కయ్యను బలిని ఆ అర్పణ అంగీకరించకుండా హేబేలు తెచ్చిన ఆ అర్పణని ఆయన అంగీకరించినట్లుగా బైబిల్లో రాసింది. ఈ మాటలు వ్రాయబడినప్పుడు కూడా ఓ ప్రత్యేకమైన మాట ఉపయోగించబడింది. మొదట హేబేలుని, తరువాత అతని అర్పణ అంగీకరించాడు దేవుడు. మొదట కయ్యను అర్పణని ఆయన అంగీకరించలేదు అని కూడా రాసింది. నీ అర్పణ ఆయన అంగీకరించే ముందు నిన్ను అంగీకరిస్తాలా? నిన్ను అంగీకరించకుండా నీ అర్పణ ఆయన అంగీకరించడం. నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా కానుక తీసుకుంటే దేవుడు చాలు అని అనుకోకూడదు. అది క్రైస్తవ మతానికే, క్రైస్తవ పద్ధతికే ఓ భయంకరమైన విరోధమైన సంగతి. అయితే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక, నీతి నిజాయితీ కలిగిన వాడు గనుక, యథార్థవంతుడు గనుక తన దగ్గరకు వచ్చే ప్రజల్ని ముందు అంగీకరిస్తాడు. ఆ తర్వాతే వాళ్ళిచ్చిన కానుకని ఆయన అంగీకరిస్తాడు. ఆ అర్పణ అంగీకరించబడలేదు, ఈ అర్పణ మాత్రమే అంగీకరించబడింది అని వ్రాయబడినందువల్ల ఎందుకని అనే ఒక ప్రశ్న నాకు వచ్చినప్పుడు నాకు ప్రభు బయలుపరిచింది ఏంటంటే, ఇతని అర్పణ ద్వారా రక్తం చిందించబడింది, ఇతని అర్పణలో రక్తము చిందించబడలేదు. ఇతని అర్పణలో రక్తం చిందించబడింది. మాకు గమనించాలి, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. నీవిచ్చే కానుకలో నీ రక్తము చిందించబడాలి. నిన్ను అంగీకరిస్తేనే కానీ నీ అర్పణ అంగీకరించబడదు. నేను మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను చూడండి. ఇక్కడికి ప్రార్థనకు వచ్చే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఆ ఇంటి ప్రక్కనే గోడ అడ్డం, ఇంటి పక్కన గోడ అడ్డం అండి. ఇటువైపున ప్రార్థనా మందిరం ఉంది. ఒక ప్రార్థనా మందిరం, ఒక చర్చి ఉందనుకున్నాం, ఒక చర్చి ఉంది, గోడ అడ్డం. కానీ వీళ్ళు
అక్కడ నుంచి బయలుదేరి 1 మైల్ దూరం వచ్చి నడిచి అక్కడ ఒక బస్సు ఎక్కి మరలా గుంటూరుకు వచ్చి గుంటూరులో ఆటో ఎక్కి మరలా గోరంట్ల ప్రార్థన మందిరానికి వచ్చి, అర్థమైందండి, అక్కడ వాక్యం విని కానుకలు ఇచ్చి మరలా అక్కడ నుంచి మరలా ఆటో ఎక్కి మరలా సిటీ బస్ ఎక్కి మరలా 1 మైల్ దూరం నడిచి ఇంటికి పోతారు. నేను చాలాసార్లు వీళ్ళు ఇంటి పక్కనే కదా ప్రార్థన మందిరం, మరి అక్కడికి వెళ్ళకుండా ఇంత దూరం ఎందుకు వస్తున్నారు అని ఒక ప్రశ్న నా మనసులో ఉండిపోయింది. ఇక్కడ వాక్యమే కదా, అక్కడ వాక్యమే కదా, వాళ్ళు చెప్పిన బైబిల్లో చెప్తారు, ఇక్కడ వచ్చిన వీళ్ళు బైబిల్లో చెప్తారు, మరి అక్కడ వాళ్ళు ఎందుకు ఆరాధించుకోవటం లేదు? నేను 2-3 సార్లు చెప్పి చూశాను వాళ్ళకి, అక్కడికి వెళ్ళకూడదా, ప్రార్థనకి వాక్యం వినకపోయారా? ఇంత దూరం పిల్ల జల్లాలు తీసుకొని పొద్దున ఎప్పుడు బయలుదేరారో 11 గంటలకి ఇక్కడికి వచ్చి చేరారు. ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు అని అన్నప్పుడు నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి రావడంలో వాళ్ళు రావడమే ఒక రక్తము చిందించబడుతున్నటువంటి అర్పణ దేవుని సన్నిధికి తెచ్చినంత పని జరిగింది. పొద్దున టిఫిన్ లేకుండా బయలుదేరారు, బస్సు ఎక్కారు, ఎక్కలేకపోయారు, జనం కిటకిటలాడారు, అక్కడ దిగారు. ఇంచుమించు ఒక 60-70 రూపాయలు మనిషికి ఖర్చు పెట్టి వచ్చి చేరి మరలా కానుక ఇచ్చి, హేబేలు బలి ఉందే దాంట్లో రక్తం చిందించబడలేదు. హేబేలు బలి అంటే ఏంటి తెలిసిన, పక్కనే గోడ పక్కన మందిరం ఉంది కదా, వాళ్ళు మైకి పెట్టారనుకో, ఒరే పేదను ప్రారంభించారు అని అనుకుంటారు ఈ పక్కన వాళ్ళు. తర్వాత పాటలు పాడుతున్నారు, రోయ్ పాటలు అయిన తర్వాత వెళ్దాంలే అనుకుంటారు వీళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి పోయినట్టుగా శుభ్రంగా ఫుల్గా తిని ఆ గదిలోకి పోయి ఫ్యాన్ కింద కూర్చొని కాసేపు విని మళ్ళీ ఫ్యాన్ కింద నుంచి మళ్ళీ ఇట్లా చేస్తారు. ఆరాధనకి వెళ్ళారా? వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగాం అనుకోండి, ఆరాధనకి వెళ్ళారా? వెళ్ళాం. మరి వీళ్ళు వచ్చిన ఆరాధనలో ఉన్నటువంటి ఆ రక్తము చిందిస్తున్నటువంటి ఆర్పణకి పక్కన పోయి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని శుభ్రంగా 3 నిమిషాలు ఉండి బాగానే చెప్పాళ్లే అనుకుంటూ సరదాగా వచ్చేదానికి అది కానుకే, ఇది కానుకే. కానీ ఈ కానుకలో రక్తము చిందించబడింది, ప్రయాసపడ్డారు, ఖర్చు పెట్టారు, శ్రమ అనుభవించారు. ఈ కానుకలో, ఈ సమర్పణలో రక్తం చిందించబడకుండా సరదాగా పోయి సరదాగా పక్క నుంచి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థనకి వెళ్ళాం, చర్చికి వెళ్ళాము, అంతా అయిపోయింది. ఎంతసేపు కూర్చున్నారు అక్కడ? కూర్చున్నాం ఒక 22 నిమిషాలు. అరే బట్టలు నలగలేదు, ప్రయాస పడలేదు, శుభ్రంగా తిన్నావు అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్యాన్ కింద కూర్చున్నావు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ అలా కాదు, పొద్దున్న టిఫిన్ చేయాల, హడావిడి 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 హడావిడి, ఆ బస్సు ఎక్కి ఈ బస్సు ఎక్కి ఆటో ఎక్కి ఇక్కడెక్కి అక్కడెక్కి పర్రాని బాధలు పడి మళ్ళీ ఇక్కడ ఆరాధన చేసుకుని మళ్ళా కాదు మరలా బాధ మరలా వెళ్ళి ఇంటికి సాయంత్రానికి పోయి చేరారు. వీళ్ళు ఆరాధన చేశారు, వాళ్ళు ఆరాధన చేశారు, కానీ వాళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడలేదు. వీళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడిన నైవేద్యముగా ఆ అనుభవంలోకి వచ్చి ఆరాధన వీళ్ళు చేశారు. దేవుడు ఆకాశం నుంచి చూసి ఏమన్నాడంటే, వీళ్ళ ఆరాధనలో రక్తము చిందించబడినటువంటి అర్పణ గనుక, ఇది శ్రేష్టమైన అర్పణ గనుక, ఇతను తెచ్చిన ఈ అర్పణని, ఇతను చేసిన ఈ క్రియని నేను అంగీకరించానని దేవుడు తనకు తానే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ అర్పణను గూర్చి, ఈ అర్పణ హేబేలు ఎలా చేశాడంటే విశ్వాసమును బట్టి. ఆమేన్. చూడండి, ప్రభు వస్తానన్నాడు, ఇక ఆలస్యం చేయడు, వస్తాడు. విశ్వాసులైన వాళ్ళు నీతిని బట్టి, విశ్వాసమును బట్టి ఓ పరిపూర్ణమైన సాక్ష్యాన్ని పొందాలి. అలా పొందాలనుకున్నప్పుడు మనము దేవుని కొరకు చేసే ప్రతి క్రియలో ఆయనకి కనిపించవలసింది ఏమిటంటే, మనం ఆయన కొరకు శ్రమ పడుతున్నామా, ఖర్చు పెడుతున్నామా, ఆయన కొరకు నింద అనుభవిస్తున్నామా, ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం అని ఆయన గమనిస్తాడు. మొదట నిన్ను అంగీకరించాలి,
ఆ తర్వాతనే నీ కానుక. ఒక అతను నాకు తెలుసు, అతనికి ఒక 7,000 రూపాయలేమో వస్తాయండి. 7,000 రూపాయలేమో వస్తాయి. పాపం ఇంటికి వచ్చి చేరేసరికి 2,000 ఉంటాయి చేతిలో. 5,000 రూపాయలు ఇంటికి వచ్చే లోపలనే అయిపోతాయి. ఆ ఉద్యోగం చేసే ఆఫీసులో ఇచ్చిన డబ్బులు 7,000 తీసుకుని రోడ్లో బయటకు వస్తాడా? అప్పుడే అప్పులోళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళు వసూలు చేసుకుంటారు. తర్వాత వస్తువు కిరాణా కొట్లో కట్టాల్సినవి కట్టేస్తారు. తర్వాత ఎక్కడెక్కడ అప్పులు తీసుకోవడంలో కొద్దిగా ఇస్తారు, అంతా ఇవ్వలేడు, కొద్దిగా ఇస్తారు. ఇంటికి వచ్చిన వెంటనే సరిగ్గా 2,000 ఉంటాయి, అవి మిగులుతాయి. ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఏం చేస్తారు తెలిసిన? ఒక లిస్ట్ ఇస్తుంది. అయ్యా, నెల రోజులకి ఎచ్చం తెచ్చి పెట్టండి, సామాన్లు కిరాణా కొట్లో సామాన్లు తెచ్చి పెట్టండి తెస్తుంది. ఆఖరికి ఆయనకి 500 మిగులుతాయి. ఆ 500 మిగిలితే 500లో దశంబాబు నమ్మకంగా 50 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందండి? ఏమి నొప్పి లేకుండా, బాధ లేకుండా, ఏమి సమస్య లేకుండా నాకు మిగిలింది 500 కనుక 50 రూపాయలు, 100కి 10 రూపాయలు లెక్కన దేవునికి నమ్మకంగా ఇస్తాడు. నమ్మకంగా లేచి బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యం కూడా చెప్తాడు, నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను దశంభాగం విషయంలో అని చెప్తాడు. మహా తృప్తిపడిపోతారు. నేను దశంభాగం ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, దేవునికి 50 ఇచ్చాను, మహా సంతోషపడిపోతాడు. దీన్ని ఏమంటారంటే, ఇది కయీను యొక్క కానుక, అర్పణ. కయీను యొక్క అర్పణ. అయితే మరొక అతను ఉన్నాడు, ఆయన జీతం తీసుకుంటాడు. అక్కడ తిన్నగా నా దగ్గరికి వస్తాడు. ఆయనకి కొంచెం అప్పులు అయ్యి ఉన్నాయి. వస్తాడు, వచ్చిన వెంటనే నా దగ్గర ప్రార్థన చేయించుకుంటాడు. మొదట్లో నేనేమనుకున్నాను తెలిసిన, ఇంత డబ్బులు నా దగ్గర ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే కానుకిచ్చాడేమో అనుకొని పక్కన పెట్టుకున్నా. కానీ కానుక కాదు అది. అయ్యా ప్రార్థన చేసి అయ్యా అన్నాడు, నాకు తెలియలే, వినబడలా సరిగా. సరే, ఇంత డబ్బులు ఇచ్చాడు, కానుక ప్రార్థన చేశా, పెట్టుకుంటే అన్న అది కానుక కాదన్న అన్నాడు. అవును కానుక కాదని మళ్ళీ ఇచ్చా. గోడ పక్కకి వెళ్ళి లెక్క పెట్టి ఆ 6,000 రూపాయల్లో 600 తీసి పక్కన పెట్టి నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి 600 ఇచ్చి మరలా బయటికి వెళ్ళి మరలా అప్పురోళ్ళు కట్టి, కిరాణా కొట్టు కట్టి, ఆళ్ళ గట్టిలు కట్టి ఇంటికి వచ్చేసరికి ఏమి మిగలలేదండి తనకి. అతను కూడా కొన్ని ఇబ్బందులు, బాధలు ఉన్నాయి, మిగల్లా. అయినా కానీ ఆ నెలంతా ఆనందంగా గడిపినట్లు సాక్ష్యం చెప్పాడు. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? ఓహో, ఇది హేబేలు కానుక. ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో అవసరాలు ఉన్నా, ఆ 600కి పిల్లలకి ఏదైనా కొనిపెట్టుకునే అవసరం ఉన్నా, చక్కటి ఆహారం పెట్టుకోదలుచుకున్నా, కానీ ఇతను ఏం చేశాడు? దేవునికి ఇవ్వాలని ఆ జ్ఞానంతో, రక్తం చిందించబడవలసినటువంటి ఆ యొక్క కష్టంతో, బాధతోనే ఇది దేవునికి ఇవ్వాలి, మనం దీన్ని ముట్టుకోకూడదని ప్రయాసంతో తీసుకొచ్చి ఆనందంతో దేవునికి ఇస్తే ఆయన ఆ శ్రేష్టమైన బలిని అంగీకరించి పిల్లలకి రోగాలు రానివ్వాల. రోగాలు వస్తే కదా హాస్పిటల్లో కట్టాలి, రోగాలు రానివ్వాల. వాళ్ళ తిన్న అన్నం వంట పడుతుంది, శక్తిగా మారుతుంది. ఎందుకంటే ఆయన్ని దేవుడు అంగీకరించాడు. తర్వాత ఆయన అర్పించిన అర్పణను కూడా దేవుడు అంగీకరించాడు. విశ్వాసమును బట్టి, నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవిస్తాడు. నీతిమంతులు విశ్వాసమును బట్టి జీవించడం అంటే కొందరికి అర్థం కాదు. అయ్యా నేను విశ్వాసంతో బతుకుతున్నాను అయ్యా అన్నాడు. ఎట్లాగా అన్నా, మొన్న ఈ మధ్య అండి ఎసన్ గారు వంకాయలు, చింతపండులో ఉప్పు లేదండి, మేము ప్రార్థన చేసాం, ప్రభువా చింతపండి, ఉప్పి, వంకాయలు, ఉప్పు చేపలు అని ప్రార్థన చేసాం, ప్రభువా దేవుడు సమస్తం దయచేశాడండి.
ఏది ఆ పూట కూటి కొరకు కాదు మన విశ్వాసం. అది లేదు, అద్దె కట్టడానికి ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేసాం. మా బంధువు ఒక ఆయన వచ్చి నాకు ఒక 1000 రూపాయలు సహాయం చేశాడు, వెంటనే అద్దె కట్టేశాం, విశ్వాసంతో మేము బతుకుతున్నాం అని అన్నాడు. మరి బాబు, దీని కొరకు కాదు విశ్వాసం, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలి. ఇది మామూలుగా లిటరల్గా మీ చిన్న చిన్న అవసరాలు ప్రార్థన చేసి పొందడం మంచిదే, అది ఒక భాగం, కానీ అది కాదు పరిపూర్ణమైనది. నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవించే పరిపూర్ణత ఎక్కడ ప్రారంభమైందంటే, నీవు ప్రభు రాకడికి ఎత్తబడక మునిపే నీవు సాక్ష్యము పొందాలి, నీ అర్పణ అంగీకరించబడాలి, నీవు అంగీకరించబడాలి, నీ కుటుంబము అంగీకరించబడాలి. దానికి రక్త ప్రోక్షణ అక్కర ఉందని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తా ఉంది. ఏమి నొప్పి తగలకుండా, ఏమి కష్టం లేకుండా, అయ్యా ప్రార్థన చేశాను అయ్యా, ఎట్లా మోకాళ్ళ కింద దిండేసుకొని ఏమని ఇంకొక దిండోడు పొట్ట గరిపించుకొని అల్లుడు 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 అలసిపోయాను ప్రభా, అది నీకే తెలుసు తండ్రి, ఆమె అలసిపోయాను ప్రభా, నీకే తెలిసిన ఆయన, ఆమె. ఇక మంచం ఇక పడుకున్నావు అనుకో, ఇక నీ ప్రార్థనలో అర్థమేంటి? నువ్వు మోకరించావా? నువ్వు కాసేపు మోకాళ్ళ మీద ప్రభువుతో మాట్లాడావా? సాతానుతో పోరాడావా? ఆ రక్తము చిందించకుండా నువ్వు చేసే ఏ క్రియ అయినా సరే అది నిన్ను అంగీకరిస్తేనే కానీ నీ క్రియలు అంగీకరించబడతాయని సంగతి వాస్తవం. రక్త ప్రోక్షణ లేకుండా, ఇంత బాధ లేకుండా, ఇంత నొప్పి లేకుండా, ఇంత కష్టం లేకుండా దేవుడు ఏదో ఆశీర్వదించాలి, ఇదిగో నేను తెచ్చేశాను. పొలంలో బండిని తెచ్చాడు, గుమ్మడికాయ తెచ్చాడో, దోసకాయ తెచ్చాడో, సొరకాయ తెచ్చాడో మనకు తెలియదు. ఏ తాళు గింజలు తెచ్చాడో, మట్టి మశానం తెచ్చాడో మనకు తెలియదు. మొత్తం మీద తెచ్చాడు అర్పణ. ఆ అర్పణ దేవుడు అంగీకరించక మునుపు అసలు తెచ్చిన వ్యక్తిని అంగీకరించలేదు. అతన్ని అంగీకరించకపోతే అతని అర్పణ కూడా అంగీకరించబడలేదు అని ఆంతర్యం, అర్థం అది. కనుక నీవు ప్రభు రాకళ్ళు ఎత్తబడాలనుకుంటే, నీతిమంతులు యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడు అయిన నీవు, యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులైన మీరు విశ్వాసమును బట్టి మీ అర్పణ లేక మీ వ్యక్తిత్వం ఆయన అంగీకరించినట్లుగా సాక్ష్యము పొందాలి. ఆమేన్, ఆమేన్. సాక్ష్యము పొందాలి. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం లేదు, బయట సాక్ష్యం. పోయిన నెలలో ఒక ఆమె పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చింది, మూసుకేసుకునింది, బ్రహ్మాండం కూర్చుంది, అంటుంది ఆడు కూర్చొని బయట. అర్థమైందండి? ఆమె ఇస్ అంటుంది, ఏదో పెద్ద భక్తిలోనే ఉన్నట్టు, ఎవరు లేనట్టుగా ఇస్ అంటుందే. ఆ వెనకోళ్ళు పడి నవ్వుతున్నారు. ఎందుకో తెలుసా? ఊరంతా అప్పులు ఉన్నాయి ఆ మనిషికి. ఊరంతా అప్పులు. ఇక్కడికి వచ్చి హిస్ అంటుంది ముసుగేసుకొని, వాళ్ళు నవ్వుతున్నారు. ఈ మనిషికి ఊరంతా అప్పులు ఉన్నాయి. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళ గడబడి కూడా తిరుగుతుంది. ఇక్కడ పెద్ద బైబిల్ పట్టుకొని ఊసు అంటుంది ఏమిటి అది. మనుషుల మధ్యలోనే సాక్ష్యం లేదే నీకు, మరి ప్రభు దగ్గర ఎలా సాక్ష్యం వస్తాయి? మరి ప్రభు దగ్గర సాక్ష్యం పొందకుండా నువ్వు ప్రభు రాకడికి వెళ్ళవు కదా. అప్పుడు యేసు రక్తం చేత కడగబడి ప్రయోజనం ఏముంది? యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మీరు నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఆ జీవితం ఎలాంటి జీవితం? సాక్ష్యము కలిగిన జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు, హానోకు వాళ్ళు సాక్ష్యము పొందినట్లుగా లేఖనాలలో వ్రాయబడి. హానోకున్నాడు, భార్య, పిల్లలు, సంసారము, వ్యాపారం, పొలం, అది ఇది అన్నీ ఉన్నాయి. కానీ దేవునితో కొన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చాడట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎవరితో నడిచాడండి? చెప్పండి గట్టిగాను. ఎవరితో?
రాజకీయ నాయకులతో కాదు, రాజకీయ నాయకులతో కాదండి, వాళ్ళ కులస్తులతో కాదండి, వాళ్ళని మెచ్చుకునే వాళ్ళతో కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కాదు. ఎవరితో నడిచారు తెలుసా? దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవడం అంటే మామూలు పని అండి. దేవునితో నడిచేటప్పుడు సొట్ట బీడి సిగరెట్ తాగలమా? సూర్యుడు తాగేవాడు సిగరెట్ తాగలడా? తాగలేడు కదా. మరి ఎలాగా? గొంతు పట్టుకోదు. తాగుబోతోడు ఏసయ్యతో నడిచేటప్పుడు తాగలడా? తాకపోతే నరాలు నొప్పి, నరాలు వణుకుతున్నాయని అనడు. నా ప్రియమైన సహోదరులరా, దేవునితో నడిచేవాడు సినిమాలకు పోలేడు కదా, అబద్ధాలు మాట్లాడలేడు కదా, సణుగుతా గొణుగుతా నడవలేడు కదా. ఇప్పుడు ఇవన్నిటిని మాని దేవునితో నడిచినట్లు ఎత్తబాటుకు మునుపు దేవుని ద్వారా సాక్ష్యము పొందెను. ఎలా? బై ఫెయిత్, విశ్వాసమును బట్టి. మీలో ఉన్న విశ్వాసం మీకు సాక్ష్యాన్ని కలుగు చేయాలి. మీలో ఉన్న విశ్వాసం దేవునితో నువ్వు నడుస్తున్నట్లు దేవుడే నిన్ను చూసి సాక్ష్యము చెప్పాలి. ఆయన నిన్ను అంగీకరించినట్లుగా, నీ అర్పణలు అంగీకరించినట్లుగా ఆయన తానే సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యము పొందుతున్న అనుభవంలోనికి నీవు రాకపోతే ప్రభు రాకడలు ఎత్తబడలేవనే సంగతి తేటగా గ్రంథస్థం చేయబడింది. మన యొక్క గోల్, మన యొక్క గురి ఏమిటంటే ప్రభు యొక్క రాకడ. ప్రభు రాకడలో మనం ఎత్తబడలేదు అనుకో, మన ప్రయాసం అంతా, మన యొక్క జీవితం అంతా వ్యర్థం. నిత్యం మన పురుగు చావకపోగా అగ్ని ఆరదు. ఆ భయానకమైన పరిస్థితుల్లో అక్కడైనా నువ్వు జీవించాలి, పరలోకంలోనే జీవించాలి, ఇక్కడైనా నువ్వు జీవించాలి. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తునందు నువ్వు మెలకువతోనే ఉండాలి. క్రీస్తునందు నిద్రిస్తున్న వాడివైనా ఉండాలి. ఆ ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రిస్తున్న వాళ్ళే మొదట లేస్తారు. సజీవులమై నిలిచి ఉండు. మనం వారితో ఏకంగా కొనిపోబడతాం. ఆయన సన్నిధిలో అమరత్వం కలిగి నిత్యం ఆయనతో ఉంటాం కనుక ఆ జీవితము కొరకు నీవు ఇప్పుడు ఈ భూమి మీద ఉండగానే ఈ రోజుల్లోనే మనము ఆయన ద్వారా, దేవుని ద్వారా సాక్ష్యము పొందిన వాళ్ళమై కనిపించాం. ఇంట్లోనే నీకు సాక్ష్యం లేదు, స్నేహితుల మధ్యలో సాక్ష్యం లేదు, ఊళ్ళో సాక్ష్యం లేదు, నీతో ఉన్న ప్రజల మధ్యలో సాక్ష్యం లేదు. మరి దేవుని సాక్ష్యం నీకు లేకపోతే ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, నువ్వు ఆత్మలో నింపబడి సంతోషించి ఆనందిస్తుంటే నేను చూసే వాళ్ళకంతా సిగ్గు కలగాలి. ఏమని? అయ్యో నాకు ఇట్లాంటి ఆత్మ అనుభవం నాకు లేదే, ప్రభువా నాకు ఎప్పుడు ఇస్తావు నాయనా అని సిగ్గుపడాలి. ఆమె ఆత్మలో నింపబడి ఎగరుతుంటే ఆ చుట్టూ ఉండేవాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకంటే ఆమె ఎవరో వాళ్ళకి తెలుసు బాగా. అప్పులు తీసుకొని కనీసం వడ్డీ కూడా కట్టలేక తప్పించుకొని తిరుగుతుంది. ఊరులు పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నన్ను తగునా అని పెద్ద బైబిల్ తీసుకుని వచ్చింది. ఈ మనిషికి ఏమైనా సిగ్గుందా అని వాళ్ళు అనుకుంటుంటే అంతటితో అయిపోక మళ్ళీ నాకు వచ్చి చెప్తున్నారు, ఆ మనిషికి కొంచెం సిగ్గు బుద్ధి చెప్పండి, ఇక్కడ వచ్చి ఇస్తానంటుంది. ఆ ఇస్తానంటే ఆత్మానండి, దేవునికి నామానికి అవమానం. ఈరోజు ఈ రాత్రి ఈ సంవత్సరపు ప్రారంభంలోనే గతించిన సంవత్సరంలో మీరు బ్రతికిన బ్రతుకు కంటే కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో నీ బ్రతుకు రాత్రి మగళ్ళు ప్రభు రాకడ మీద ఉన్నటువంటి ఆ దర్శనం చేత నింపబడి దానికి నువ్వు సిద్ధపడాలని, దానికి సంబంధించిన నీతి, దానికి సంబంధించినటువంటి విశ్వాస పరిమాణం మన జీవితంలో కలగాలని మనం కోరుకొని దాని కొరకు నిబంధన చేసుకోవాలి. ఇంతకాలం నేను నా జీవితాన్ని ప్రభువుకి అర్పించాను అనుకున్నాను, రక్షణ పొందాను అనుకున్నాను, ఏదో కానుకలు ఇచ్చానని అనుకున్నాను, అన్నాను, ఆత్మ ఏదో వచ్చేసిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే దారుణంగా అనిపిస్తుంది. నన్ను శుద్ధీకరించు, ఒక ప్రత్యేకమైన విషయం దర్శనం నాకు కలుగు చేయి, నన్ను ఆ దిశగా నన్ను ముందుకి నడిపించమని మనం ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. వస్తానన్నవాడు ఆలస్యం చేయడు, వస్తాడు.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం ఆఖరిలో 11వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు చదవాల్సిన అక్కరేం లేదు. ఆ 10వ అధ్యాయం చివరికి 11వ అధ్యాయం ఆ ప్రారంభం నుంచి చివరికి అది ఒకటే విషయాన్ని మాట్లాడుతూ వస్తుంది. ప్రారంభమే అంటున్నాడు, ప్రభు వస్తాడు, మీరు దానికి సిద్ధపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన అర్పణ కానివ్వండి, మన వ్యక్తిత్వం కానివ్వండి, మన కుటుంబమే కానివ్వండి, ఆయన అంగీకరించే స్థితిలో మనం రక్తము చిందిస్తున్నట్టుగా మనం ఆయన సన్నిధిలో పోరాడుతూ కనబడి జీవించాలి. మిగిలితే ఇస్తాములే. ఏంటది? చెప్పండి. మిగిలితే ఇస్తాం, మిగిలితే ఇస్తాం. ఒకసారి ఒక మామగారు నన్ను ఎత్తుకుంటూ 3 మైళ్ళు, ఒక గ్రామం నుంచి 3 మైళ్ళు వెతుక్కుంటూ వచ్చింది. ఆమె చేతిలో ఇంత మూట. నాయనా, నీ కొరకే వచ్చాను నాయన, 3 మైళ్ళు నడిచి అంది. మంచిదేనమ్మా, ఎందుకు, ఏంటి సంగతి అన్నాను. అదే నువ్వు అరిసి రాత్రి బాగా గుండె వీక్ అయిపోయి నువ్వు బలహీనమైపోతున్నావు. శుభ్రంగా నీకేదైనా ఇవ్వాలని నేను అనుకున్నాను నాయన. కోడి తెచ్చాను నాయన అని. కోడి తెచ్చాను నాయన, ఎవ్వరికి పెట్టకుండా నువ్వు ఏపుడు వేసుకొని రసం పెట్టుకొని శుభ్రంగా మొత్తం నువ్వు తినయ్యా, ఎవరికి పెట్టద్దయ్యా అని. ఏం తెచ్చావు? కోడి తెచ్చానయ్యా, నాటుకోడి అని. సరే, ఏంటి రక్తం వస్తుంది ఏంటి, రక్తం కారుతుంది ఏమిటండి? చూడా అనింది. ఆ మూట ఇప్పింది. మూట ఇప్పితే ఆ కోడి లారీ కింద పడ్డ కోడి. లారీ కింద పడి కోడి పచ్చడి ఉంది. మనం పచ్చడి బండేసి పచ్చడి చేసుకునే పనిలే, అదే పచ్చడి అయిపోయింది. ఆ కింద పడ్డ పచ్చడి అంతా తీసుకొని కోడి పచ్చడి అనమాట మూట కట్టుకొని వచ్చింది. రక్తం బొట్లుగా కారుతా ఉంది. నేనన్నా, నీ ఇంత దూరం ఎందుకు వచ్చావమ్మా దీన్ని తీసుకొని? నీ పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వేసి పెట్టకపోయామన్నా. మేము సచ్చినవి తినలేండి అని. మేము సచ్చినవి తినలేండి అంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ మా అమ్మగారికి చచ్చిపోయినవి తినేవాళ్ళు సేవకులు, గతి లేని వాళ్ళు అని అర్థం. దిక్కు దశ లేకుండా బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటారే, పొమ్మన్న దాకా పోకుండా, డబ్బులు సందా ఇచ్చిన దాకా ఇంట్లో నుంచి కదలకుండా, దేవుడు చూపించాడు మీటికి వస్తారే, అట్లాంటి సేవకుల్ని కొందరిని చూసింది. ఇక అంతా ఆయా వారంలోనే ఆ పద్ధతుల్లోనే ఉన్నారనుకొని, సచ్చినవి మేము తినమయ్యా, నీకు పెట్టేదానికి తెచ్చాం, సచ్చినోట్లు తినేవాళ్ళే కదా మీరు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మామగారు. వెంటనే నేను అన్నాను, నీ చేతులతోనే తీసుకెళ్ళా కుక్కకై అన్నా. ఇట్లాగే అన్నా, నీ చేతులతో తీసుకెళ్ళా కుక్కకై, లేనిపోని షాపు ఎందుకు తెచ్చిపెట్టుకో, దేవుని షాపు ఎందుకు తెచ్చిపెట్టుకో, వెళ్ళిపో కుక్కకై అన్నా. తీసుకెళ్ళి అక్కడ కుక్కకేస్తే కుక్క కూడా ముట్టుకోలేదు దాన్ని. అంటే అర్థం ఏంటంటే, ఆమె అర్పణ దేవుడు అంగీకరించాల, కనీసం కుక్క కూడా ముట్టుకోవాల. 3 మైళ్ళు నడిచి వచ్చిందని చూసారండి. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఇంకొక మా అమ్మగారు అట్లాగే, నేను ఆదివారం అక్కడ ఆరాధనలో ఉంటానని వచ్చింది పాపం. పటికి బెల్లం తీసుకొని, కోడిగుడ్లు తీసుకొని, నాటుగుడ్లు, కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని, అదేంటది ఏదో అదే ఎండిపోయిన ఖర్జూరపుకాయల ఎండి ఖర్జూరాలు తీసుకొని బలం తిండి నాకు పెట్టేదానికి, నాకు బలం రావాలని చెప్పి ఆశపడి ఆ మా అమ్మగారు వచ్చింది. వస్తే అక్కడ నేను లేను, ఇంకో పాస్టర్ వాక్యం చెప్తాను అని 3 సార్లు మూలిగి ఆడ కూర్చుంది. ప్రార్థన అయ్యే ఒక ముందే ఆ సంచెత్తుకొని పరిగెత్తుకుంటూ పోయి సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో గోడకి మేకు కొట్టుంటే ఆ మేకుకి సంచి తగిలించింది. ఏసన్న గారు ఎప్పుడు ఉంటాడో అప్పుడే తీసుకొని పోయి ఏసన్న గారికి ఇచ్చి, ఏసన్న గారి బలపరిచి, ఏసన్న గారి దగ్గర మెప్పు పొందాలి అని ఆ ముసలమ్మకి ఆశ. సరే, నేను 5 రోజుల తర్వాత ఆ రోజున మోటార్ సైకిల్ మీద వెళ్తా ఇక్కడికి మామగారు ముసలమ్మ ఉండాలి కదా, ఆమె చచ్చిపోయిందాక బతికిందా, ఈ మధ్య నాకు గెలవలేదు అని సరదాగా ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి బండి ఆపా. బతికేమన్నాను ఆయన అని.
నాయన నీ కొరకు అది ఇది తెచ్చాను, నీ కొరకు ఉండు, తీసుకొని వస్తాను అని ఆ బయటే కూర్చొని నన్ను గుడిసెలోకి పోయి అది తెచ్చింది. తెస్తే చూస్తే కోడిగుడ్లు ఉన్నాయి, ఇంకా అంతా. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే సంచి నిండా గండు చీమలు ఉన్నాయి, నిండా ఉన్నాయి. అక్కడ కింద కుమ్మరిస్తే ఆ సంచిలో ఉన్నాయన్నీ చీమలు, ఇన్ని ఇంతలో చీమలు అటు వీటు నల్లటి చీమలు తిరుగుతున్నాయి. ఈ కొబ్బరి గిన్నెలన్నీ తినేసాయి, చీమలు తినేసాయి. ఈ ఖర్జూరకాయలు ఎండివన్నీ తినేసాయి, పటిక బెల్లం మొత్తం తినేసినాయి. ఆ కోడిగుడ్లు ఉన్నాయి. నాకు తెలుసు ఇవి కూడా చెడిపోయా ఉంటాయని, ఎందుకంటే దేవుడు అంగీకరించాల ఆ అర్పణ. అది ఏసన్నకి తెచ్చింది కానీ ఏసైకి తేలా. మీరు ఏమి చేసినా దేవునికి చేసినట్టే చేయాలి కానీ మనుషులకు చేసినట్టు చేయకూడదు. అట్లా చేశారనుకో మనుషులకు చేసినట్టు, రేపు మనుషులు కానీ ప్రేమగా మాట్లాడకపోతే ఈయన మనిషేనా, ఎన్నిసార్లు ఎంతకానికి ఇచ్చే ఈయనకి కృతజ్ఞత లేనివాడు అనుకుంటారు. దేవునికి చేసినట్టు చేశారనుకో, దేవుడు కృతజ్ఞత లేనివాడు కాదు కదా, మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా. కనుక మనం ఏం చేసినా దేవునికి చేయాలి. నీళ్ళు తెప్పించి ఆ కోడిగుడ్లు వేస్తే అన్నీ చెడిపోయి. అప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభువా ఈ ముసలమ్మ కానుక, ఈ అర్పణ మీరు ఎందుకు అంగీకరించలేదు? ప్రభు అన్నాడు, నీకు తెచ్చిందిరా, నాకు తేలేదన్నాడు. నీకు తెచ్చింది, నీకు తెచ్చింది, నీ మీదే దృష్టి పెట్టుకుంది, నీ మెప్పే కావాలనుకుంది, నీవే మెచ్చుకోవాలనుకుంది, నీ దగ్గర మెప్పు పొందాలనుకుంది, కానీ నాకు తేలేదు. యేసు ప్రభు ఒకరోజు ఏమన్నాడు తెలిసిన, నేను అనారోగ్యంగా ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదు అన్నాడు. నాకు బట్టలు లేవు వేసుకునేదానికి, ఇబ్బంది పడ్డాను, మీరు నాకు ఒక జత బట్టలు కూడా ఇవ్వలేదు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, మీకు బట్టలు లేకపోవటం ఏమిటండి, మీకు ఆహారం లేకపోవటం ఏంటి, మీకు అనారోగ్యం రావడం ఏంటి అని అడిగితే, నా సేవకులలో ఎవరికైనా మీరు చేస్తే మీరు నాకే చేసినట్టు. అయితే ఆమె సేవకులకు చేసినట్టు కాదు, సేవకులకు చేసినట్టు కాదు, యేసన్నకి చేసినట్టు చేసింది. ఒక దైవజనుడు అని చేయలేదు, యేసన్నకి చేస్తున్నాం. మన అబ్బాయేనో మన కులస్తుడేనో, మనమంటే మహా ప్రేమ, ఎవరి మీద అంత ప్రేమ చూపించాడు, మన మీదే ప్రేమ కనుక మనమే ఆయనకి ఏమేమి ఎలా చేయాలి. అయితే దేవుడు ఆ కానుక అంగీకరించలేదు. నేను కానుకల కొరకు ప్రసంగం చేయాలంటే, నేను ప్రసంగం చేశానంటే మీరు ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మి నాకు ఇవ్వగలుగుతారు, కానీ నేను కానుక కొరకు పుట్టినోడిని కాదు. కానుకలకు దండుకునే దానికి పెరిగి నేను సేవ చేయటం లేదు. ఈ పరిచర్య మీ కానుకల మీద కాదు దృష్టి, అసలు మీ మీదే దృష్టి. ఆమె మీ కానుకలు నాకు కావాలని, అసలు మీరే కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి నా ప్రభు సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట మిమ్మల్ని తీసుకెళ్ళి అలా నిలబెట్టాలి. మీ కానుక కాదు. కానుకల గురించి ప్రసంగం చేయమంటే, వాక్యాలు రెఫరెన్స్లు కానీ చెప్పానంటే, మీకు వచ్చే శాపాలు కానీ చెప్పానంటే మీకు దడబుట్టి భయపడిపోయి ఏమైనా చేస్తారు. మిమ్మల్ని భయపెట్టాలని కానీ, దడబుట్టించాలని కానీ, నేనేదో జోబులు బ్యాగులు నింపుకోవాలని కాదు, మిమ్మల్ని పరలోకంలో తీసుకెళ్ళి నిలబెట్టాలి. ఆమేన్. నా యేసయ్య ఎదుట నేను మిమ్మల్ని నిలబెట్టాలి. ఇది ఈ మా పరిచర్యలో ఉన్నటువంటి మా దర్శనం. కనుకనే యవ్వన ప్రాయంలో యవ్వన జీవితాలను నడుము కట్టి కోరికల్ని చంపుకొని ప్రభు కొరకు బలైపోయి రాత్రి మగళ్ళు మీ కొరకు మోకాళ్ళ మీద ఉండి ఆ రక్తము చిందించే అర్పణగా మా వ్యక్తిగత జీవితాలను కూడా ఆయన బలిపీఠం మీద పెట్టాం. పానార్పణగా మీ కొరకై మా వ్యక్తిగత జీవితాలు కొమ్మరించబడేటట్లు చేసుకున్నాం. కారణం ఏంటంటే, మొదట మేము అంగీకరించబడాలి, మా పరిచర్య అంగీకరించబడాలి. ఆ తర్వాత మీరు ప్రభు యొక్క రాకడలో ఆయనతో జీవించేటట్లు, మనము ఆయన సన్నిధిలో కనబడేటట్లు ఆ గొప్ప దర్శనాన్ని విశ్వాసమును బట్టి
పొందబట్టి ఈ విషయాలు మీతో ఈ విధంగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఆమేన్. అందుకే ప్రభు ఈ పట్టణంలో ఒక రాత్రి ప్రార్థనకని మిమ్మల్ని తీసుకుని వచ్చి మీతో ముచ్చటిస్తున్నటువంటి ఆ విలువైన మాటల్లో మీలో అనేకుల జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడుతూ ఉండగా అది మేము సంతోషించి ఆనందించి ప్రభు సన్నిధిలో ఆయన స్తోత్రాలకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము సంతోషించి ఆనందిస్తాం. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించాలి. విశ్వాసమును బట్టి ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అబ్రహాం భార్య శారా ఉంది. వీళ్ళ నలుగురు జీవితాల గురించి మనం బైబిల్లో ఆ 11వ అధ్యాయంలోనే మనం క్షుణ్ణంగా చదువుకుంటూ వెళితే 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వెళితే, ఇప్పుడు చదవకండి, నేను చెప్పేది ఏనండి, మహాశ్రద్ధ మీకు బైబిల్. అమ్మో, ఇప్పుడే చదివేస్తారు మొత్తం అధ్యాయాలు. కథ ఆగండి. 9వ వాక్యం నుంచి చదువుకుంటూ వస్తే వీళ్ళ 4 పేర్లు కనిపిస్తాయి. ఎవరు? అబ్రహాం, ఇసాకు, యాకోబు, శారా. కొంతమంది స్త్రీల పేర్లు కూడా బైబిల్లో రాసినాయి. ఈ 17 పేర్లలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళు బై ఫెయిత్, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ నలుగురిని ఒక గ్రూపుకి మనం తీసుకొని రావచ్చు. ఏమిటంటే వీళ్ళ గ్రూపు ఎదురు చూస్తూ ఉన్నారంట శ్రేష్టమైన దేశము కొరకు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. వీళ్ళు నీతిమంతులైతే విశ్వాసం మూలంగానే జీవిస్తారు. ఆ జీవితంలో విశ్వాసం మూలముగా జీవించే ఆ జీవితంలో ఈ నలుగురు జీవితంలో నేను కొట్టొచ్చినట్టుగా చూసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు, నూతన యెరూషలేము కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ఎంత ఎదురు చూసినా వాళ్ళ కొరకు కాదు ఆ పట్టణం కట్టబడేది. ఎవరి కొరకో తెలిసినా మన కొరకు. ఆ వాగ్దాన ఫలం వాళ్ళు పొందలేదు, పొందపోరు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందబోయే వాళ్ళ మనం. కారణం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కనుక. క్రీస్తు రక్తం చేత కడగబడిన విశ్వాసులమైన మనం నీతిని అనుసరించి విశ్వాసమును బట్టి ఆ దేశము కొరకు రాత్రింబగళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. మనం 13వ వాక్యంలో చదువుతాం. గమనించండి ఆ వాక్యం. 13వ వాక్యంలో ఏమని చదువుతామంటే, దూరము నుంచి చూసి వాళ్ళు ఆ రాజ్యాన్ని, ఆ పట్టణానికి వందనం చేశారట. 13వ వాక్యంలో. 14వ వాక్యంలో ఏమని రాస్తుందంటే, దూరమున ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన దేశము కొరకు మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని ఒప్పుకున్నారట. సెకండ్ పాయింట్. మొదటిది దూరం నుంచి చూశారు, వందనాలు చేశారు. రెండోదేమో వాళ్ళు ఒప్పుకున్నారట, మేము యాత్రికులు, మీ పరదేశులమని. 14వ వాక్యంలో మరలా ఏమందంటే, ఆ స్వదేశమును వెతుకుచున్నారట. 14వ వాక్యంలో. 16వ వాక్యంలోకి వస్తే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమని దాని కొరకు ఎదురు తెన్నులు చూస్తూ ఉండిపోయారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు వెతికారు, వాళ్ళు అది శ్రేష్టమైనదని గుర్తించారు. దూరమును చూసి వందనము చేస్తూ ముందుకు సాగారు. ఎందుకో తెలుసా? విశ్వాసమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. నీకు విశ్వాసం అనేది ఉంటే, యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత విశ్వాసిగా బ్రతికితే విశ్వాసమును బట్టి మీ యొక్క పద్ధతులు ఎలా మారుతాయో తెలిసిన? ఎంతసేపటికి ఒక రాష్ట్రాన్ని గురించి ఆలోచన. ఒక రాష్ట్రం, దేవుని రాజ్యం ఉందే, నూతన యెరూషలేము, దాని గురించి ఆలోచన. ఈ మధ్య నేను ఒక పట్టణానికి వెళ్ళాను. అక్కడ నాకు ఇద్దరు యవనస్తులు తెలుసు. ఇద్దరు మంచిగా ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి ఒక యవనస్తుడు, చాలా ప్రాముఖ్యం,
అనో మన మినిస్ట్రీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆడు ఎంతసేపు చెప్పిన మినిస్ట్రేషన్ గురించి చెప్తాడు, వీడు ఎంతసేపు చూసిన వ్యాపారాన్ని గురించి, డబ్బుల గురించి, ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఆ ప్రాజెక్ట్ ఎంత, ఈ ప్రాజెక్ట్, ఈ డబ్బుల గురించే చెబుతాడు. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే, ఇద్దరికి నా చేతుల్లో బాప్తిసాలు ఇచ్చాను, ఇద్దరు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాను, చక్కటి పెళ్ళిళ్ళు జరిగాయి, శుభ్రంగా వాళ్ళని క్షేమంగా ఒక దగ్గర పెడితే వీడు ఎంతసేపు డబ్బు 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 డబ్బు, వీడు ఎంతసేపు ఆత్మలో 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 ఆత్మలో. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది ఇది హేబేలు అర్పణ, ఇది హేబేలు అర్పణ, ఇది కయీను అర్పణ. ఇతను ఒక అందించిన ఇతన్ని అంగీకరించకపోతే ఈ కానుకను ఎలాగ అంగీకరిస్తారు దేవుడు? ఇతను అంగీకరించాడు కనుక ఇతని కానుకను కూడా అంగీకరిస్తాడు. కారణం ఆ మనస్సు, ఆ స్పిరిచువల్ మైండ్, ఆధ్యాత్మికమైన మనస్సు. లోకము దాని ఆశలు గతిస్తాయి, విశ్వాసమును బట్టి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం దానిలో పోయి ప్రవేశిస్తాం. ఆమేన్, 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 ప్రైజ్ ది లార్డ్. దానిలో పోయి ప్రవేశిస్తాం. అది మనకు గురిగా మార్చబడి ఒక ఎదురు తెన్నులు కలిగినటువంటి జీవితం వైపు మన మనస్సు ఉంచుకొని మనం నోటితో ఒప్పుకోవాలి. ఆ మధ్య నేను విజయవాడలో ఒక ట్రైన్ ఎక్కానండి. ట్రైన్ ఎక్కే విజయవాడలో ఎక్కడికి, నాగపూర్ పోదామని, నాగపూర్కి వెళ్ళేదానికి ట్రైన్ ఎక్కాను. నాకు తెలిసిన ఒక అతను వచ్చి పలకరించి, అన్న ఇప్పుడే వస్తానని చెప్పి అటు పోయి చక్కెరకి వెళ్ళి పళ్ళు మంచి ఇంతంతలో ఉన్నాయి, ఇంతంత పొడుగున, అదేదో కోనసీమ నుంచి వచ్చాయంట, మంచి కలర్లో ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక డజన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. డజన్ ఎందుకురా బాబు, 4 తీసుకురాపోయావంటే, అలా చాలా బాగున్నాయి, మీరు తీసుకెళ్ళిన ప్రయాణానికి బాగుంటాయని చెప్పి ఒక డజన్ ఇంతంతలో ఉన్నాయండి. నేను ఎప్పుడు చూడలేదు అంతలా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద సైజు, మంచి కలర్ కూడా. సరే నేను బండి అలా బయలుదేరిందండి ట్రైను. అంతలో ఒకడు వచ్చి, అయ్యా అయ్యా ఆకలి, అట్లా చూపిస్తాడు ఆకలి అంటాడు, అట్లా చూపిస్తాడు ఆకలి అంటాడు. ఎవరైతే పిల్లడు, చిన్న పిల్లడు, చెడ్డీ వేసుకున్నాడు, సార్లుగా ఉంది ఒళ్ళంతా, అమ్మరిగ్గా ఉన్నాడు, చేతిలో ఒక చిన్న చీపురు పట్టుకున్నాడు, నిలబడి అయ్యా 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 అంటాడు. ఆడు చూసి నేను నవ్వుకొని 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా, 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా. తినరా ఇంకా ఇస్తాను అన్న. ఆ తినరా ఇంకా ఇస్తాను. ఆడెందుకు తింటాడు? ఆడెప్పుడు నెట్టాడు చూసింటే గాడి మొహం నలిగిపోయినాయి, చెడిపోయినాయి, కంపు కొట్టినాయి, పాసి పెట్టినాయి ఇస్తే శుభ్రంగా కూర్చొని కొని తినేవాడు. చెడిపోయినాయి, ఇది ఫ్రెష్గా ఉన్నాను కదండి, అందుకని ఆడు తినలా. ఆడు అట్లా చూసుకుంటున్నాడు, కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు. కోతి కొబ్బరికాయ ఇస్తే కొట్టుకొని శుభ్రంగా తింటదండి, మనుషులు తిన్నట్టు తింద కదండి, చూసుకుంటూ ఉంటుంది. అట్లాగే వీడికి పళ్ళు ఇస్తే ఆకలి అన్నవాడు తినదు కదండి, తింటే ఇంకా ఇస్తానన్నది కదండి. ఆడు తింటేగా, ఆ తినకుండా అటు గుమ్మం దగ్గర పోయి నిలబడుకున్నాడు. నేను తక్కువని కాదు, నేను లేచి వెళ్ళా, ఆడు తిన్నాడా లేదా తింటే పట్టుకుని, తిరా ఆకలి అని అరిచావు కదరా, తినరా ఇంకొక 2 పళ్ళు ఇస్తా, తిరా. పిల్లాడు తినరా అంటే, తినలేండి, తినరా తిరా అని ఒలిచాడు. నా పోరు పడలేక అరటిపండును ఒలిచాడు. ఒలిసి పండును పట్టుకొని తొక్క తింటున్నాడు. ఏంటనుకున్నారు? ఆ పండు విలువ వాడికి తెలియలా, తొక్క తింటున్నాడు. తొక్క తిన్నా కడుపు నిండుతుంది కదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు తినున్న తొక్కలో, చిన్నప్పుడు అరటిపండు తొక్కలను తినున్నా నేను. మా నాన్న డజన్ తెచ్చేవాడు, మా నాన్నకి 9 మంది పిల్లలు, అందుకని ఒక్కొక్కటి ఇచ్చేవాడు, ఇంతెంతది. అప్పుడు డజన్ ఒక అణ ఇస్తే డజన్ అరటిపండు ఇచ్చేవాడు. ఇంతంత తెచ్చిస్తే ఆ ఒక్క పండు తింటే ఎక్కడ కడుపు నిండుతుందండి. అందుకని మా పెద్ద చెల్లెళ్ళు ఇద్దరికి చెప్పేవాడు, తొక్కలు పడేయబాకండి. వాళ్ళు పండు తిని తొక్కలు ఇస్తే శుభ్రంగా వాళ్ళు చూస్తూ ఉంటే గజ వింగేవాడిని, ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. ఆ 3 తొక్కలు తినేవాడిని. ఇక రాత్రి అంతా కడుపు నొప్పి వచ్చి మా నాన్న నిద్రపోనిచ్చేవాడు. మా నాన్న నేను బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళం, తెల్లారిందాక పోవడం రావడం ఇదే పని మీద ఉండేవాళ్ళం.
ఈ తొక్కలు తిన్నవాడికి అనుభవం ఉంది కదండి. అందుకని ఒరే తొక్కలు తింటావేంట్రా, పొళ్ళు తినరా అంటే తినడం అంటాడు కానీ తినడం. అంటే వాడి దర్శనం ఏంటంటే తొక్క మీద ఉంది. మీరు నవ్వారు కానీ ఇప్పుడు మీరు తినేదంతా ఇంచుమించుగా తొక్కే. పండు తినట్లేదు అంటే పండు అంటే ఏమిటి? అదిగో అది ఏది, అదిగో అది. దాని గురించి మాట్లాడాలా, దాని గురించి ఒప్పుకోవాలా, దాని కొరకు సిద్ధపడాలా, దాన్ని చూస్తూ వందనం చేయాలా, దాని కొరకే శ్రేష్టమైన జీవితం, దాని కొరకే నువ్వు నోరెత్తినప్పుడల్లా అదే నీ నోట్లో రావాలి. దానిని ఎదురు చూస్తూ ఉంటే, దానిని ఎదురు చూడకపోయావనుకో నీ నోట్లో వచ్చేదంతా సినిమా కథలు. ఆ ఇంట్లో ఆడు కనబడలేదంట, ఆ అమ్మాయి కనబడలేదంట, అసలు ఆయన భార్య మొదటి భార్యనా రెండో భార్య, అసలు ఈ పిల్లలు మొదటి భార్య పిల్లల రెండో భార్య పిల్లల, అసలు ఆయన వయసు ఏంటి అంత ఉంది, ఈమె వయసు ఏంటి ఎంత ఉంది. ఇదే పనికి మాలిన వాగుడు. ఎందుకంటే ఆ దృష్టి, ఆ చూపు, ఆ ఎదురు తన్నులు లేవు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు రాత్రి మగళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. స్వదేశంలో వాళ్ళు పరదేశులుగా పరవాసులై జీవించారట. కారణం ఏంటంటే ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒక అబ్బాయికి మొన్న బైబిల్ ఇస్తే అన్న వద్దులే అన్నాడు. మరి నేను వాడిన బైబిల్ రా తీసుకురా చదువుకుంటే వద్దులే అన్నాడు. అసలు సంగతి ఏంటంటే ఆడు 120-1200 రూపాయల బైబిల్ ఒకటి దగ్గర చూసి వచ్చినాడు, అది కొనాలని. హలో నాకు ఇది వద్దులే నాకు అన్నాడు. ఏంటంటే ఆడి దృష్టి దాని మీద ఉంది, అది కొనిపెట్టన్నా అన్నాడు. నేను వాడిదిగా తీసుకురంటే కాదులే అన్నా, నేను ఒకటి చూసి వచ్చాను, అది నాకు కావాలన్నా, ఆ బైబిల్ నాకు కొనిపెట్టన్నా, నేను చూసి వచ్చానన్నా, నా మనసు అంతా దాని మీదే ఉందన్నా. దాని గురించే మాట్లాడుతున్నాడు. అబ్బో పేపర్ ఎట్టుందా, అబ్బో కవరా, అబ్బో బంగారు, అంత ఎంతసేపటికి ఆ బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు కానీ నేను ఇచ్చే బైబిల్ గురించి పట్టించుకోవట్లే. అప్పుడు నాకు అర్థమైంది ఆడి దృష్టి అంతా అక్కడ ఉంది, అదే కొనిపెడదాం అని అదే కొనిపెట్టాను. చూసారండి, మన దృష్టి, మన ఆశ, మన కోరిక, మన యొక్క ఆలోచన, మన ధ్యానం ఎక్కడ ఉండాలంటే అదిగో నూతన యెరూషలేము పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉండాలి. దేనిని బట్టి తెలిసిన? విశ్వాసమును బట్టి. నీవు విశ్వాసివి అయితే నీతిమంతుల విశ్వాసం మూలముగానే దాన్ని ఎదురు చూస్తూ జీవిస్తారు. చింతపండు కొరకు మేము ప్రార్థన చేసుకుంటే వెళ్ళాము, దేవుడు మా విశ్వాసాన్ని గణపరిచాడు. ఏమిటమ్మా గణపరిచిందంటే మేము వచ్చేసరికి ఆటో మా ముందుకే వచ్చింది. మేము ఆటో దొరకదా ఆటో దొరకదా పేపవా, ఆటో దయచే పేపవా అని ప్రార్థనతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మా ముందుకే వచ్చింది ఆటో. ఏదో పెద్ద ఘనకార్యం అయిపోయినట్టు. విశ్వాసంతో ప్రార్థన చేసే ఆటో వచ్చింది, అది కరెక్టే, బాగానే ఉంది. అసలు ప్రభు రాకడికి ఆటో వచ్చిన వాళ్ళందరూ వెళ్తారా? ఆటో శ్వాసను ప్రార్థన చేస్తే ఆటో వచ్చేసింది, ప్రభు రాకడికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. వాళ్ళకి సాక్ష్యము కావాలి. విశ్వాసమును బట్టి వాళ్ళు ఆ పరలోకపు ఆ పట్టణాన్ని ఎదురు చూస్తా జీవించాలి, ఒప్పుకోవాలి. వి మస్ట్ కన్ఫెస్. నోటితో ఎప్పుడు ఒప్పుకోవాలి, మేము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కావు. మా సిటిజన్షిప్, మా పౌరత్వం పరలోక పౌరత్వం, మేము ఇక్కడ వాళ్ళం కావు. అందుకని రాజకీయాల్లో తలపట్టం, ఈ ధనాపేక్షలో తలబట్టం, ఈ పదవి వ్యామోహాల్లో మేము తలబెట్టం. మేము ఎదురు చూస్తున్నది అదిగో అది అని విశ్వాసమును బట్టి నీవు ఒప్పుకోవాలి. ఆ శ్రేష్టతని ఆలోచించాలి, తలంచాలి, వెతకాలి, దాని కొరకే నీవు జీవించాలి. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి
నీతిమంతులు జీవిస్తారు. ఎక్కడికి? ప్రభు రాకడ కొరకు జీవిస్తారు. మీరు లోకం కొరకు జీవిస్తున్నారో, మీ కొరకే మీరు జీవిస్తున్నారో, మీ బిడ్డల కొరకే జీవిస్తున్నారో నాకు అర్థం కాదు. మనం జీవించవలసింది మన యేసయ్య కొరకు, ప్రభు రాకడలో ఎత్తబడి దాని కొరకు, మనం పరలోకపు ఆ పట్టణాన్ని అనుసరించి అనుభవించేదాని కొరకు, వారసత్వం కొరకు మనం జీవించాలని లేఖనాలు మనకు చెప్పకనే చెప్తున్నాయి ఈ నగ్న సత్యాన్ని. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ మూమెంట్, ఈ నలుగురు విషయంలో ఇంకొక చిన్న క్యారెక్టర్, వాళ్ళ స్వభావంలో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది. అదేంటంటే 20వ వాక్యం చదవండి. 11, 20, 21. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, విశ్వాసమును బట్టి ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించెను? యాకోబును ఏశావును ఆశీర్వదించెను. సబ్జెక్ట్ వదిలేస్తారు. జరగబోవు సంగతుల విషయమై. విశ్వాసమును బట్టి తన పిల్లల్ని ఈ విశ్వాస వీరులు ఆశీర్వదించారట. మీరు విశ్వాసులైతే విశ్వాసమును బట్టి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించడం అనేది చాలా అరుదైపోయింది, చాలా అరుదైపోయింది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులను బట్టి చిరాకులో వాళ్ళని శపించడం ప్రారంభిస్తున్నారు, కానీ ఆశీర్వదించటం లేదు. ఒక పిల్లోడిని చూసి, ఒరే పనికిమాలినోడా, నీకు చదువు వస్తుంటరా, నీకు వస్తుంట చదువు, మీ నాయన చదివాడంటరా, మీ బాబాయ్ చదివాడు, జాత పనికిమాలినోడా, నీకు చదువు వస్తుందంట నీకు అని తల్లి ఆ బిడ్డని కొడుకుని చూసి అంటుంది. ఆడికి 7 ఏళ్ళు. ఈ తల్లి 2-3 సార్లు అనేసరికి వాడికి ఉండే మెదడు కూడా పోయింది, వాడికి ఉండే తెలివితేటలు పోయింది. ఇక ఎక్కడ కూర్చుంటే అక్కడ నోరెట్టు పెట్టుకొని జొల్లు కార్చుకుంటున్నాడు. ఈ మనిషి వచ్చి తొడస్తా కూర్చుంది జొల్లు. ఆడు బాగా ఉన్నాడు చిన్నప్పుడు. ఈ తల్లి అని 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 వాడిని ఆ గతి పట్టించి. ఇంకో తల్లి సంగతి నాకు తెలుసు. 2 పిల్లలు, ఆడపిల్లలు. మీకు పెళ్ళిళ్ళు అవుతాయంటే, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, పనికి మాత్రం పెళ్ళిళ్ళు అవుతాయంటే మీకని మీరు ఇట్లాగే ఉండిపోవాల్సిందే. నేను చస్తే తెలుస్తుంది మీ సంగతే, మీరు చస్తే సంగతి తెలుస్తుంది, మీ గుణం దగ్గర మీరు నాశనం కాను అని ఇష్టం వచ్చేట్టుగా తిడతానే ఉంటుందండి పొద్దున్న సాయం దాకా. ఏమైందో తెలుసా? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కాలదండి. శాపం, ఆ తల్లి నోట్లోంచి వచ్చిన శాపం, ఆ తండ్రి నోట్లోంచి వచ్చిన శాపం. ఆ పిల్లల జీవితాలు ఇట్లాగే నాశనం అయిపోతావు. నీకు చదువు రాదు, నువ్వు పాస్ కావు, నువ్వు జబ్బొచ్చి పడుకుంటావు, అప్పుడు నీ గతి తెలుస్తుంది, నీ సంగతి తేలుస్తుంది. మీరు రావాలా, నీ పరిస్థితి చేత అడుక్కు తింటావు నువ్వు ఇంటింటికి వెళ్ళి అని నోట్లో ఎలా వస్తే అలాగా చికాగ్గా మాట్లాడే ప్రతి మాట పిల్లల జీవితాలకి శాపంగా మారిపోద్ది. కనుక విశ్వాసమును బట్టి పిల్లల్ని ఆశీర్వదించారట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆశీర్వదించడం ప్రారంభించారంట విశ్వాసమును బట్టి. ఓ దద్దమన్నాడు అనుకోండి, ఏమి తలకెక్కట్లే, ఎంత నేర్పించినా తలకెక్కట్లేదు అనుకోండి. విశ్వాసమును బట్టి దాదా పైకి వీడొచ్చి దద్దాం అనుకుందాం, తెలివి తక్కువ అనుకుందాం, ఈ దేనికి బతికాడు అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించేసారు అనుకున్నాం. అప్పుడు నేను నా వాక్యం విని వాళ్ళమ్మ ఇక మీట ఈయన్ని ఏమన్నాళ్ళు తెలుసా? ఒరే నీకు చదువు రావట్లేదు కదా, వచ్చేస్తే ఇక మీట వచ్చేస్తే ఇప్పుడు నాకు వచ్చే 10 ఏళ్ళు అయిందిగా, వచ్చేస్తే బ్రహ్మాండంగా వచ్చేస్తే నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావురా, రే నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు,
దేవుడు తోగ్గా ఉంచడు, మనల్ని తలగా ఉంచుతాడు. దేవుని బిడ్డలం మనం. ఏమనుకున్నావు? భయపడుకో, కంగారు పడుకో. ఏంటి మెత్తగా ఉన్నావు, హుషారుగా ఉండా అని తల్లి ఆశీర్వదించింది అనుకో వీడిని. మరే నువ్వు గొప్ప చదువు చదువుతావరా, మంచి మార్కులు వస్తాయరా నీకు, కంగారు పడకరా, వాళ్ళు వీళ్ళు అన్నాను. కానీ దేవుడిని మన దేవుని బిడ్డలవరా, హల్లెలూయా అట్లా అన్నామనుకో, మన నోటి ఆ ఆశీర్వచనం ఏమవుతుందో తెలుసా? పిల్లల జీవితాల్లో పిల్లల్ని రూపిస్తుంది, పిల్లల్ని నిర్మిస్తుంది. బై ఫెయిత్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. మనం ఆశీర్వదిస్తున్నామా? మన పిల్లల్ని శపిస్తున్నామా? నీ కాపురం నిలవదా? చూసారండి, పెళ్ళిళ్ళు పాపం కట్టాలు తెచ్చి ఆ బాధలు పడి అది చేసి ఇదే చేస్తారా? నీ కాపురం నిలవదరా ఒరే అన్నామనుకో, ఇక ఆడు సూరమంటే తాకి కూర్చుంటాడు. ఈ మనిషి 4-5 రోజులు చూసి సూరమంటే ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోక నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదు. ఆ కన్ఫెసింగ్, ఆ నోటితో ఒప్పుకొని ఆ ఒప్పుకోలు. నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో పరలోక రాజ్యాన్ని గురించి, ఆ సంబంధమైన ఒప్పుకోలు, ఆశీర్వచనాలు నీ నోట్లో వస్తాయి. ఈ రోజుల్లో ఒక దుఃఖమైన సంగతి ఏంటంటే, సేవకులు ఇంచుమించుగా సంఘాలని శపిస్తానే ఉంటున్నారు. సంఘాలని. నాకు ఒక ఆయన అంటాడు వచ్చి, ఏ సంఘారం నిన్ను చూస్తే నాకు వారలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి అన్న? నాకు దేవుడు ఇచ్చాడండి ఒక 100 మందిని. ఏమి లాభం? అంత గొడ్డుపోతాళ్ళు. చూసారండి, నాకు దేవుడు ఇచ్చాడు ఒక 100 మందిని, అంత గొడ్డుపోతాళ్ళు అన్నాడు. బ్రదర్ అలాగ అనబాకండి, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు అని అంటే, ఎక్కడ ఆశీర్వదిస్తే కానుకలు ఇచ్చే వాళ్ళకి దశంభాగం ఇచ్చే దొంగలు, దుర్మార్గులు, గొడ్డుపోతాళ్ళు వాళ్ళు ఆశీర్వించబడతారండి అంటున్నాడు. బ్రదర్ అట్లా అనబాకండి. యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులు విశ్వాసం మూలంగా వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తే వాళ్ళే ఆశీర్వదిస్తారు. వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, మనం వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చారు అనేక విలువైన కుటుంబాలు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. నేను ఆశీర్వాదంగానే ఉంటా. నేను ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళు ఆశీర్వాదంగానే ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటే కదా నాకేదైనా సహాయం చేసేది. వాళ్ళే దరిద్రులు అయిపోతే నాకేం చేస్తారు? ఆ మధ్య ఒక చోటుకి నేను వెళ్ళా, కూసరా. ఆ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళానండి. వెళితే నా దగ్గరికి చెవిలో వచ్చి చెప్తున్నాడు, ఏ సన్నగారో మా సంఘం గొడ్డుబో సంఘం, నువ్వు ఎట్లా చెప్తావు అటు చెప్పాలి వాక్యం. వాళ్ళు బ్రహ్మాండంగా ఇక ఇయ్యాలా, డబ్బులు బాగా ఇయ్యాలి వాళ్ళకి మీట, ఎట్లా చెప్తావో వాక్యం అది ఇది అన్నారు. నేనేమి డబ్బుల గురించి చెప్పనేలే, చెప్పాల. ఆయన చెప్పమంటాడు ఎంతసేపటికి, డబ్బుల గురించి చెప్పో యసన్ గారు, వాళ్ళు ఇచ్చేదాడు చెప్పో, ఇచ్చేది నేర్పియే, మేము చెప్పకూడదు నువ్వు చెప్పో అంటారు. నేను డబ్బుల గురించే ఎత్తల. ఆ రోజు నేనేం ఎత్తానంటే, నూతన యెరూషలేము పట్టణం పెట్టాం, ఈ విధంగా ఈ విధంగా ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చా. మీటింగ్ అయిపోయిందా, తలా కాస్త కానుక నాకు ఇచ్చారు. నేను రూమ్లో పోయి చూస్తే 7,000 రూపాయలు ఉన్నాయి. అవునండి, 7,000 రూపాయలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారిని పిలిచి, బ్రదర్ మీ సంఘస్థులు నాకు ఇచ్చారు 7,000 రూపాయలని ఆయన చేతికి ఇచ్చా. నా సంఘస్థులా? ఏమండి నా సంఘస్థులా? అవును మీ సంఘస్థులే కదా, నువ్వు గొడవపోతాడు అన్నవే, వాళ్ళే నాకు ఇచ్చారేంటి 7,000 రూపాయలు? అనో ఆదివారం ఆరాధనలో నాకు 70 రూపాయలు వస్తాయన్నా, 35 రూపాయలు వస్తాయన్నా, 46 రూపాయలు వస్తాయన్నా, ఆదివారం ఆరాధనలో అన్నా వేసన్నా. ఇది ఏంటన్నా 7,000 రూపాయలు మా వాళ్ళు ఇటు ఏంటన్నా? నేను అన్నాను, రేపు ఇంకా ఎక్కువ ఇస్తారు, చూస్తూ ఉండమన్నా. నీకది తెలుసాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళే ఇస్తారు. అమ్మే, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. ఈరోజు పునాదుల పట్టణం గురించి చెప్పా, రేపు మన నిరీక్షణ గురించి చెప్తా అన్న. రెండో రోజు నిరీక్షణ గురించి చెప్తే వాళ్ళు సమృద్ధిగా డబ్బులు తెచ్చి మళ్ళీ ఇచ్చారు. మరలా అన్నకి ఇచ్చా, అన్న మీ సంగతులు ఇచ్చారని ఇచ్చా. అబ్బా ఏమి సంతోషపడిపోతున్నాడో చెప్పలేదు. ఇక మూడో రోజు ఆఖరి రోజు వచ్చిందండి. ఆఖరి రోజు వచ్చిన తర్వాత ఆఖరి రోజు నన్ను కూర్చోబెట్టి, సంగమా
సంగమా, 2 రోజులు మహా ఆశీర్వాదకరంగా జరిగాయి సభలు. ఇది 3వ రోజు, ఆఖరి రోజు. యేసన్న గారిని పిలిపించడం అంటే, యేసన్న గారు వచ్చి వాక్యం చెప్పడం అంటే ఏంటనుకున్నారు? ఈరోజు మీరంతా ధారాళంగా కానుకలు ఇవ్వండి, అంతా వచ్చినట్టుగా యేసన్న గారికి ఇచ్చేస్తా అని అన్నాడండి. నేను అన్నాను, పాస్టర్ గారు నేను డబ్బులు అడిగాను నిన్ను అన్నా. కాదండి మీరు ఊరుకోండి, మీరు అడగపని మేము ఇవ్వద్దండి అన్నా. సరే నేను మూసుకోను. సరే డబ్బులు ఇస్తే నాకేం డబ్బులు ఎక్కువ అవుతాయండి, సేవ బోల్డ్ చేస్తా, డబ్బులు ఇస్తే సేవ చేస్తా. సరే ఆయన డబ్బులు వసూలు చేసి ఇస్తానంటున్నాడు, సేవ చేద్దామని నేను మౌనంగానే నోరు మూసుకొని ఉండండి అన్నాడు. ఇక కానుకలు బట్ట ధారాళంగా ఇవ్వండి ఇదే పాట. చివరికి ఆ కానుక పట్టేవాడు నా దగ్గరకు వచ్చాడు. విజయారండి, అప్పుడు 500 రూపాయలు కొత్తగా వస్తున్నాయి. కొత్తగా ఎవరో నాకు 500 రూపాయలు చూపించి ఇట్లా మీరే ఉంచుకోండి అన్న నాకు ఇచ్చాడు. అది నేను బైబిల్లో పెట్టుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకొని ప్యాంటుకి తగిలిచ్చి అక్కడ లోపల మార్చేసి బట్టలు మార్చుకుని నేను వచ్చేసాను. జేబుల్లో చూస్తే ఒక పైసా లేదు. వేద్దామంటే ఒక 100 రూపాయలు 50 రూపాయలు వేద్దామంటే లేవు డబ్బులు. తర్వాత సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, 500 ఉన్నాయి కదా బైబిల్లో అని. అది జ్ఞాపకార్థం ఎందుకు, ఆయన ఈరోజు వేసేయని మళ్ళీ నాకే వస్తాయిగా. దీంట్లో ఉన్న ఒకటే, సంచిలో వేసిన ఒకటే, ఏమైంది ఇచ్చేద్దామని వేసేసానండి. 500 రూపాయలు మళ్ళా వాళ్ళు నాకు ఇస్తారు కదండి. చెప్పాడుగా ఈరోజు బట్టే కానుక మొత్తం యేసన్న గారికే అన్నాడు కదా, ఇచ్చేస్తారు కదా నీ 500 రూపాయలు వేసి. తర్వాత నేను బయలుదేరేటప్పుడు నాకు అందరూ చూసేటట్టు కానుక ఇచ్చాడు. ఒక పొట్లం కట్టించాడండి పేపర్లో, ఈనాడు పేపర్ నిండా చుట్టాడు, కట్టించాడు. నేను ప్రభువా ఎంత ఇచ్చాడో తండ్రి నాయన ప్రభువా. యేసయ్య మొదటి రోజే 7,000 ఇచ్చారు, తర్వాత 8,000 ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఇంకా 10,000 ఎక్కువ వచ్చేటైతే ధారాళంగా ఇమ్మన్నాడు ప్రభా, ఇచ్చే ఉంటారని చెప్పి ప్రార్థన చేసుకొని సంచిలో పెట్టుకొని ఇక అప్పుడు నాకు మోటార్ సైకిల్ కూడా లేదు, బస్సు ఎక్కా. నాతో ఇంకో బస్సు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆధార్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత టికెట్ కొడదానికి కండక్టర్ వస్తే ఆ పొట్లం ఆ అబ్బాయికి ఇచ్చి మన ఇద్దరికి టికెట్లు కొనమని చెప్పా. టికెట్లు కొన్న తర్వాత చూస్తే దాంట్లో 36 రూపాయలు ఉన్నాయి. అవునండి, మరి అట్లాంటి సేవకుడికి డబ్బులు అంటే విశ్వాసాలు ఎక్కిస్తారండి. ఆ సంఘం గొడ్డుబో సంఘం అయిపోయింది ఈయన ద్వారా అది గొడ్డుబో సంఘం అయింది. నేను ఇచ్చిన 500 నాకు ఇద్దండి. నేను 500 వేసాను కదా, దీంట్లో ఉన్న ఒకటే దాంట్లో ఒకటే వేసాను కదండి. న్యాయంగా అయితే నేను 100 రూపాయలు వేసుకునేవాడిని. ఆ రోజు చిల్లర లేక నాకే ఇస్తానన్నందువల్ల నమ్మి 500 వేసాను కదండి. మరి 500 నాకు ఇచ్చుంటే గొడవ ఉండేది కాదు. మరలా వారం తిరక్క ముందే వచ్చాడు యేసన్న గారు, జనం పడి చస్తున్నారు, అబ్బా మరలా కూడా పెట్టాలని అంటున్నాడు. ఏది మరలా పెట్టాలంటున్నాడు కూటం. అంటే నెలకి 3 రోజులు పోయి నన్ను కూటం పెట్టమంటాడు అక్కడ. ఆయన పోగు చేసుకుంటుంటాడు, నేను కూటం పెట్టి వస్తూ ఉంటాను. నా గుండెల బాధలు చేసుకుని నేను వస్తుంటాను, పోగు చేసుకుంటుంటాడు ఆయన. అన్న జనం అంతా కోరుకుంటున్నా అంటే నేను ప్రార్థన చేసి చెప్పా, ప్రభు నీ దగ్గర పోవద్దన్నాడు అని చెప్పాను. జనం అంతా నన్ను కోరుకుంటున్నారా, ప్రభు ఏమో నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. ప్రభు నన్ను, నువ్వు యథార్థవంతుడు కాదన్నాడు, నేను రానని చెప్పి. ఆ తర్వాత ఆ సంఘం చెల్లాచెదర అయిపోయిందండి. ఆయన కూడా ఆ స్థలము మందిరం అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడని తెలిసింది. ఆయన పేరు మీద ఉంది కనుక ఆయన అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడంట. సంఘం పాడైపోయింది. ఎందుకంటే ఈయన గొడ్డుబోతు సంఘం అని ఆ సంఘాన్ని గొడ్డుబోతు సంఘాన్ని చేసి పెట్టుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ పైనున్న పట్టణాన్ని శ్రేష్టమైనదని దాని కొరకు వెతుకుతా, దాన్ని నోటితో ఒప్పుకుంటూ, దానికి వందనాలు చేసుకుంటూ బ్రతికి తన పిల్లల్ని రాబోయే కాలంలో ఆశీర్వదించారు, తెగించి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలు వాళ్ళ జీవితంలో ఉండిపోయాయి. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ తరతరాలు ఆశీర్వాదం కానే వస్తూ వచ్చాయి. కనుక నా ప్రియమైన సహోదరులు, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, మీరు
ఆశీర్వదించుట కొరకే పుట్టారు. మీ నోరు తెరిచి పొరపాటుని ఎవరిని దూషణ మాట కానీ, చీచా అని కానీ, దరిద్రుడని కానీ, వ్యర్థుడని కానీ, ఇట్లాంటి పనికిమాలిన మాటలు పొరపాటును కూడా నీ నోట రానివ్వకూడదు. విశ్వాసమును బట్టి నీవు ఆశీర్వచనాలు చెప్తే ఆశీర్వదించబడే ఆ పట్టణానికి, ఆశీర్వాదంగా ఉండే పట్టణానికి నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు అనే సంగతి వాస్తవం. నీవు ఆశీర్వదించాలి ప్రజల్ని. మొదటి గ్రూప్ ఏమో సాక్ష్యం పొందిన గ్రూప్, రెండవ గ్రూప్ ఏమో ఎదురు చూస్తూ ఉన్న గ్రూప్, ఎదురు తెన్నులు చూస్తున్న గ్రూప్. మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. దాంట్లో మనకు ముఖ్యంగా మోషే వస్తాడు. 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. చూడండి, ఇక్కడ మోషేను గురించి వ్రాయబడి ఉంది. ఈ మోషే అట విశ్వాసమును బట్టి, అతను పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒక ప్రక్కన ఐగుప్తు ధనం, మరొక ప్రక్కన నింద. హలో మోసే ఇలా రా అని నింద పిలుస్తుంది. నింద. హలో మోజెస్ కమ్ హియర్ అని ధనం పిలుస్తుంది. ఇటు ధనం పిలుస్తుంది, ఇటు నింద పిలుస్తుంది. ఇటు చూశాడు. విశ్వాసమును బట్టి నింద భాగ్యం అని ఎంచుకొని ఇటు తిరిగాడు. ఆమె దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి కాకపోతే అవిశ్వాసమును బట్టి అయితే ఇటు తిరుగుతాడు. డబ్బు కొరకు ప్రాకులాడతాడు. డబ్బు ఓ ప్రక్క నింద. ఈయన విశ్వాసమును బట్టి ఓ టెస్ట్, పరీక్ష. ఆ పరీక్షలో ఇటే వెళ్ళాడు కానీ, నింద వైపే వెళ్ళాడు కానీ ఇటు అధనం వైపుగా వెళ్ళలేదు. ఈ సాక్ష్యం మనం పొందాలా? ఈ అనుభవాలు మనకు కావాలా? ఎందుకంటే రానయ్యున్న ప్రభు త్వరగా వస్తానన్నాడు. వచ్చేవాడు వస్తాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా అక్కడ జీవిస్తారు, ఇక్కడ జీవిస్తారు. ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి అక్కడికి వెళ్తారు, నిత్యత్వంలోకి వెళ్తారు, నిత్య జీవాన్ని అనుభవిస్తారు. కనుక ఇప్పుడు ఇక్కడున్నప్పుడే ఈ మోషే ధనాన్ని ఆశించక ఇటువైపు నిందని ఆశించాడు. రెండోది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం. ఇటువైపు దేవుని ప్రజలు ఉన్నారండి, ఇటువైపు ఏమండి సకల పాప భోగాలు ఉన్నాయండి. పాప భోగాలున్నాయి, బారులు ఉన్నాయి, బారులు ఉన్నాయి. తర్వాత ఇంకేమున్నాయండి? సారాయి కొట్లు ఉన్నాయి, బ్రాందీ కొట్లు ఉన్నాయి, చీప్ లిక్కర్లు ఉన్నాయి, బెల్ట్ కొట్లు ఉన్నాయి. ఇటువైపు జూదం ఆడే చోట్లు ఉన్నాయి, త్రాగుబోత్తనం ఉంది, వ్యభిచారం ఉంది, అన్ని పాప భోగాలు ఇటువైపు ఉన్నాయి. హలో మోజెస్ అని అవి పిలుస్తున్నాయి. అయితే ఇటువైపు చూస్తే దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు. దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు. వాళ్ళ సుఖభోగాలు అనుభవించకుండా క్షేమంగా ఉన్నారు, శ్రమ పడుతున్నారు. అప్పుడు మోషే ఇటువైపు వెళ్తున్నాడు. హలో మోషే, ఏంటి వెళ్తున్నావు? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే భాగ్యం అని ఎంచుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అల్పకాలం సుఖభోగాలు, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం భాగ్యం. చూసారండి, ఇప్పుడు మీరు దేవుని ప్రజలతో శ్రమపడుటకు దేవుని ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆరాధించేదానికి ఇష్టపడుతున్నారా, లేక పాప భోగాల వైపు సుఖంగా పోయి కూర్చొని సుఖంగా రావాలని కోరుకుంటున్నారా? బట్ట నలగకుండా, కాళ్ళ చెప్పులు తీయకుండా, ఫ్యాన్ కింద కూర్చొని, మోకాళ్ళ కింద దిండు వేసుకొని, అచ్చిష్ట మరియమ్మగారా మా కొరకు వేడుకొనండి, ఆమేన్.
ఇక్కడికి వచ్చారనుకో, దేవుని ప్రజల మధ్యలోకి వచ్చారనుకో, మోకాళ్ళు పట్టుకొని కూర్చోవాలా. 1 గంట, అరగంట, గంటల తరబడి. అక్కడికి పోయామనుకో, శుభ్రంగా కాసేపు కుర్చీలో కూర్చొని సరదాగా ఆళ్ళ బలకరించుకొని వరసలు కలుపుకొని శుభ్రంగా రావచ్చు, చిల్లర మార్చి సంద చేసి. ఇక్కడికి వచ్చామనుకో, పడరాని పాటలు రాత్రంతా కూర్చొని ముందుకి వెనక్కి కీల గుర్రాలు ఊగినట్టు ఊగి 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 కాళ్ళు చాపుకునేది లేకపోయా. ఎటన్నా పోయొద్దామంటే జనాన్ని తొక్కుకుంటూ పోవాలి. లేస్తే మళ్ళీ వాళ్ళని కొంచెం అంటాడు ఏసన్న గారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబో అని బిగబట్టుకొని ఒళ్ళంతా ఊపిరి బిగబట్టుకొని కూర్చొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్నాడు మోసెస్ విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి కాకపోతే మీరు రాత్రి వచ్చి ఉంటారండి. మీరు రాత్రి ఇలా కూర్చుంటారు గంటల గంట. కొంతమందికి ఎట్లా ఉందో తెలుసా, కొత్త వాళ్ళకే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది కొత్త వాళ్ళకి. కొంచెమంది పాత వాళ్ళకు ఉంటారే, ప్రార్థనకు రాకుండా వాళ్ళని చూసుకొని పోదానికి వచ్చారే ధర్మదర్శనం, వాళ్ళకి ఇంకెట్లా ఉంటుందో నేను చెప్పలేదు. కొందరికి ధర్మదర్శనం, నువ్వు అట్లా ప్రార్థనకే, నేను ఇటు వస్తా, అక్కడ కలుసుకొని మాట్లాడుకుంటాం. చూసారండి, ఇది పెళ్ళిళ్ళు సంబంధాలు చేసుకునే, ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకునే ఆ విషయమా ఇది? నా ప్రియమైన సహోదరులారా, విశ్వాసమును బట్టి మోషే ఇంకేం చేశాడు తెలుసా? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుట కొనుట కంటే ఒప్పుకొనలేదు. చూసారండి, ఫరో కుమార్తె. ఫరో ఎవరు? చక్రవర్తి. కుమార్తె ఎవరు? మహారాణి. ఆ మహారాణి కుమారుడని అనిపించుకొనుట కంటే దేవుని ప్రజల ఒక రాత్రి దేవుని ప్రజలతో ప్రార్థనలో గడపడం భాగ్యమని ఎంచుకున్నాం. మేము ఇక్కడ ఓల్ నైట్ ప్రేయర్ పెట్టామని, రాత్రి అంతా ప్రేయర్లు పెట్టామని కొంతమంది కాగితాలు పంచారు. ఏమని? 16వ తారీఖు ఎక్కడ, 27వ తారీఖు ఎక్కడ, 3వ తారీఖు అక్కడ, 6వ తారీఖు ఎక్కడ, మేము కూడా పెడుతున్నాం అని కాగితాలు పంచారు. 1 వారం జరిపించారు, 2 వారాలు జరిపించారు, 3వ వారం మానేశారు. ఏమిటి బెదరు అంటే, అవును కానీ మీకు సక్సెస్ అయినట్టు మాకు అవట్లేదు ఏంటి అంట. అంటే అర్థం ఏంటంటే, అయ్యా మేము ఒక 20-30 మంది సమర్పించుకున్న దైవ సేవకులం వచ్చి, ఏమండి కూర్చొని కాళ్ళు బెగబట్టి కూర్చొని ఊగుతుంటాం మేము. మా రక్తం నిద్రగాసి మా రక్తం పానార్పణగా కొమ్మరించబడి అది బలి అయిపోయింది. ఆ బలి ఎక్కడ ఉంటుందో, రక్తం చిందించిన బలి ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. అంతేగాని నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ని పెట్టావు, నీ భార్యకి సమాధానం చెప్పదు. అర్థమైందా? నువ్వెవరిని పిలిస్తే ఈ వారం వాళ్ళని పిలుస్తావు, ఆ వారం వాళ్ళని పిలుస్తావు, ఇంకో వారం వాళ్ళు పిలుస్తావు, వాళ్ళకి అద్దెచ్చి పంపించేస్తావు. ఆయన నుంచి ఒకటి చెప్తాడు, ఈయన వచ్చి ఇంకోటి చెప్తాడు, ఈయన వచ్చి అద్దె బోధకులను తీసుకొస్తావు, బోధ చేపిస్తావు, డబ్బులు ఇస్తావు, పంపిస్తుంటావు. మేము అద్దె బోధకులం కాదుగా, మా ప్రాణాలు తెగించి దాని కొరకు పాటుపడుతున్నాం రాత్రి మగలు. ఆయన సీన్ అయిపోయిన వెంటనే, మొదటి హరిశ్చంద్రుడు సీన్ అయిన వెంటనే మొదటి హరిశ్చంద్రుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ 2వ హరిశ్చంద్రుడు వస్తాడు. అర్థమైంది? ఇది కాటికాటి సీను. ఇది అయిన తర్వాత మళ్ళీ పడక సీను. మీరు 4 స్త్రీ, ఒకరి తర్వాత ఒకరు, మొదటి చంద్రబాయ, 2వ చంద్రబాయ, 3వ చంద్ర కాటికాడి కాదు పోయా. ఇక 4వ చంద్రుడు ఏమి చెప్పలేకపోయా. ఇక అయిపోయింది పరిస్థితి. అద్దె వాళ్ళని తీసుకొచ్చుకున్నావు కనుక నీది సక్సెస్ కాల. నీవు త్యాగం చేసి సమర్పించుకొని బలి పశువు అయిపోతే అంతా సక్సెస్ అవుతుంది. రక్తం చిందించబడకుండా పాపపు ప్రోక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు. దాంట్లో జీవము చిందించబడాలి. ఒక్క రాత్రి కూడా నిద్ర ఆహారం లేకుండా హేబేలు అర్పణని ఆయన అంగీకరించాడు కనుక, ఈ పరిచర్యలో ఈ దర్శనం కలిగింది కనుక
దైవ సేవకులమైన మేము రాత్రి దాని కొరకు ప్రయాసపడుతుంది వల్ల ఆ రక్తము చిందించబడుతున్నటువంటి పరిచర్యని దేవుడు ఘనపరిచాడు. అంతేకాని మా భక్తి వల్ల కాదు, మా భక్తి వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు. ఇది కేవలం ఆయన ఈ అర్పణ అంగీకరించబట్టి, ఈ సంఘాన్ని అంగీకరించబట్టి, ఈ యొక్క సేవని ఆయన అంగీకరించబట్టి, నిస్వార్థమైన సేవలో ఈ విధంగా విలువైన కుటుంబాలు వచ్చి బ్రతిలాడుకుంటూ మా డబ్బు ఇస్తాం, మీరు పరిచర్యని కొనసాగించండి, మీరు సేవ చేయండి రాత్రింబగళ్ళని మమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి పరిచర్య ఈ పరిచర్య. ఎవరు మా దగ్గరకు వచ్చి చేతులు ముడుచుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి నా చేతిని గట్టిగా లాగి నా చేతికి డబ్బులు పెట్టిస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటిరా వీళ్ళు నన్ను చేయబట్టి లాగి చేతి నిండా డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రార్థన చేయించుకోండి అంటే తర్వాత చేస్తున్నాండి అని బిజీగా ఉండాలండి ఎస్ఎన్ గారు, కానుక తీసుకోండి ముందని చెప్పి కానుక చీలిపోతూ ఉంటారు. ఏమిటి వాళ్ళేమో గొడ్డుబోతు సంఘం అని వాళ్ళు అంటుంటే మేము గొడ్డుబోతు సంఘం అని అనకుండా రాత్రి మగళ్ళు ఫలిస్తున్న సంఘం. మేము వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్. వాళ్ళు ఆరోగ్యవంతులై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. హల్లెలూయా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కుదిరింది. ఆరోగ్యవంతులై కాపురం చేస్తూ ఆదర్శ కుటుంబమై ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు కనుక పవిత్రతను బట్టి దేవుని కొరకు శ్రమిస్తూ దేవుని సేవను ప్రోత్సహిస్తూ దైవ సేవకులను ఘనపరుస్తూ ఈ పరిచర్యని ప్రార్థన ద్వారా ఎత్తిపడుతున్నారు కనుక ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఆమేన్. మొదట్లో ఈ పరిచర్య హోల్ నైట్ ప్రేయర్ విజయవాడలో ప్రారంభించినప్పుడు 4 రోజులు జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సంవత్సరం చేస్తారో 6 నెలలు జరుగుతుంది, 6 నెలలు జరిపిస్తారు, 7 నెలలు జరిపిస్తారో అని ఆ రోజున అనుకున్నారు. నేను కూడా 6 నెలలు 7 నెలలు జరిపిస్తాను, అంతకుముందు మన వల్ల కాదులే అని నేను అనుకున్నదే. కానీ ప్రభు అనుకోలేదే. ఆమేన్. ప్రభు అనుకోలేదే. ఆగిపోతుంది, కొనసాగుతుంది అని ప్రభు అనుకున్నాడు. దీనికి విరోధంగా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టారు. ఇట్లాగ ప్రార్థన జరిగేదానికి ఈ హాళ్ళు ఈ స్థలాలు ఇవ్వనీయకుండా కూడా ప్రయత్నాలు చేశారు ఇవ్వనీయకుండా. అయినా దేవుడు సాగించేది ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. మనం అడుగుపెట్టిన ప్రతి చోట ప్రతి హాల్లో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆశ్రయించబడు, ఆ హాల్ యజమానులు ఆశ్రయించబడుతున్నారు, దానికి సంబంధించిన కమిటీలు ఆశ్రయించబడుతున్నాయి. మనము ఆశీర్వాదకరంగానే ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోషే ఒక గొప్ప పదవి, చక్రవర్తి మనవడు, కుమార్తె కొడుకు అనిపించుకోవడం కంటే కూడా దేవుని బిడ్డలతో సంపడమే మేలని ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మనస్సులో ఉండే ఉద్దేశాలు అవి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు విశ్వాసులో పిశాసులో నాకు తెలీదు, మొత్తం మీద ఎంతసేపటికి పదవులు కోరుకుంటారు. ఏమండి మీ సంఘానికి వస్తాం, మాకేం పదవి ఇస్తారు? మీ సంఘానికి వస్తామండి, మాకు ఏం పదవులు ఇస్తారు? దేవుని దయ వల్ల ఈ హోసన్న మినిస్ట్రీస్లో పదవుల కొరకు ప్రాకులాడిన వాళ్ళని ఎవరిని నేను చూడలేదు. పదవి కావాలనుకున్న వారు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద చర్చిలో చేస్తారు. పదవి కావాలనుకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేస్తారు. కానీ పొరపాటును దీంట్లో ఉండరు, అడుగు పెట్టలేరు, విశ్వాసంలో కొనసాగలేరు. కారణం ఇది పదవి వ్యామోహాలతో ముడిపడినది కాదు, యేసయ్య ప్రాణముతో పెనవేసుకున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను పరిచర్య చేయటికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకునే దానికి రాలేదు అన్నాడు. నేను దాసునిగా రాలేదు, దాసునిలో రిక్తునిగా, దాసునిలో కట్టబడిన బానిసగా నేను ఈ లోకానికి వచ్చి నా పరిచర్య చేశాను. నా శిష్యుల కాళ్ళు కడుగుతాను. ఎవరైనా వద్దన్నారు అనుకో, వాళ్ళకి నాకు పాలు పంపులు ఉండవు కనుక వాళ్ళ పాదాలు నేను కడగాలి. పరిచర్య చేస్తానికి వచ్చాడు ఆయన. పదవి కొరకు రాలేదు, ఘనత కొరకు రాలేదు, విప్లవకారుడుగా మారలేదు, విప్లవాలు కొనసాగించలేదు, రక్తపాతాన్ని చేయలేదు, మతం కొరకు పోరాడిన వాడు కాదు. ఓ చెంప మీద కొడితే మరో చెంపని
తిప్పినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి అమరత్వం కలిగి నిత్యము అనుకుంటే ప్రభు రాకల్లో నువ్వు రెండవ రాకల్లో ఎత్తబడాలి అనుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే పదవి వ్యామోహాలకి విముఖుడవై దూరముగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు వ్రాయబడలేదు. కానీ వాళ్ళు దేవునిలో ఎలా జీవించారో వ్రాయబడి ఉంది. అగ్ని మంటల్ని చల్లార్చారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. సింహపు నోళ్ళను కట్టారు దానియేలు. అంటే దేవుని నామాన్ని మహింపరిచి చక్రవర్తుల నోళ్లలో సహితం మీ దేవుడే నిజమైన దేవుడిని వాళ్ళ నోట్లో పలికించి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా కొందరిని వాడుకున్నాడు విశ్వాసమును బట్టి. దయచేసి అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి. లేచి నిలబడిన వాళ్ళు తలలు వంచండి, తలలు వంచండి, కళ్ళు మూయండి, భయభక్తిగా ప్రభు సన్నిధిలో ఉండండి. అటు ఇటు దిక్కులు చూస్తూ తమాషాలు చూస్తూ ఉండకండి. ఒక్కసారి నీ విశ్వాస పరిమాణాన్ని, విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసమును బట్టి నీ జీవితంలో నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన. ఇంకా కొంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు గొడ్ల గోబలు చూసినట్టుగా. కళ్ళు మోయండిగా, కళ్ళు మోయండి. నవ్వు కాదు, భయభక్తిగా ఉండండి. విగ్రహాలు లేవు ఇక్కడ. కళ్ళు తెరిచి చూసేదానికి సజీవుడైన యేసుని చూడాలి, ఆత్మ నేత్రాలతో చూడాలి. నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. నేను అర్పిస్తున్న అర్పణ, పాట పాడిన, ప్రార్థన చేసిన, నీవు కానుక అర్పించిన, స్తుతులే చెల్లించిన నీ అర్పణలో నీ రక్తం ఖర్చు కావాలి, రక్తం చిందించబడాలి. హేబేలు అర్పణ, కయీను అర్పణ నీ వ్యక్తిగత జీవితాన్ని అర్థములో చూపెట్టినట్టుగా చూపిస్తున్నాయి. నీవు అర్పిస్తున్న ప్రతి అర్పణలో నీవు దేవుని కొరకు శ్రమించిన ఆ శ్రమ కనిపించాలనే సంగతి వాస్తవం. ఎత్తబడటకు ముందు హోనోకు సాక్ష్యం పొందిన వాడై Oh Jesus. Oh Jesus. Oh Jesus. శ్రేష్టమైన దేశాన్ని వెతుకుతూ దాని గురించే మాట్లాడుతూ ఆ విషయమై ప్రస్తాపిస్తూ దాని కొరకే జీవితాన్ని చక్కబెట్టుకుంటూ రాత్రి మొదలు ఆ దర్శనము చేతనే నింపబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తన పిల్లలని
సంతానాన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. Oh God. Oh Jesus. Oh God. Oh, thank you, Master. పరిశుద్ధుడును ప్రేమ స్వరూపైన తండ్రి, మీ ప్రశస్తమైనటువంటి ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ శుభవేళ ఈ విధంగా నాయన ఈ దాసుల యొక్క ముఖాంతరంలో నుండి విశ్వాస వీరుల యొక్క పట్టిని గురించి నాయన చక్కటి మాటలు మీరు తెలియపరుస్తూ వచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా హేబేలును గురించి, హానోకును గురించి స్పష్టంగా వివరంగా నాయన నీ మాటలు తెలియపరిచారు. అందును బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్కులు వినినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా నాయన ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన నీ రాక కొరకు సిద్ధపరచబడేటువంటి కృప నిండుగా మెండుగా మీరు అనుగ్రహించి సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.